హ్యాపీ ఫాదర్స్ డే సందర్భంగా మరొక కృత సందేశాన్ని ప్రభు మనకు అందిస్తూ ఉన్నాడు. సామెతల పుస్తకం ఈరోజు మన వాక్య ధ్యానాంశం కొరకే సామెతల పుస్తకం 17వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని దయచేసి గ్రంథాలు ఉన్న వాళ్ళు చూసి చదవడానికి ఇష్టపడదాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 6వ వాక్య భాగాన్ని చదువుదాం. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం, తండ్రులే కుమారులకు అలంకారము. గుడ్. అందరి మాట నాతో చెప్పండి. తండ్రులే. ఇంతమంది భక్తులు ఉన్నారు కదా, చెప్దాం. తండ్రులే కుమారులకు అలంకారం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? యేసు నామములో ఈ మాట మీ జీవితంలో దీవెనకరంగా మారును గాక. తండ్రులే కుమారులకి అలంకారము. మహారాజు సొలొమోను ఎంత జ్ఞానంతో చక్కని మాట చెప్తున్నాడండి. తండ్రులే కుమారులకి అలంకారము. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న సందేశం పేరు మంచి తండ్రి. అనండి ఒకసారి మీ నోటితో, ఇన్ ఇంగ్లీష్, గుడ్ ఫాదర్. ఈరోజు దైవ సన్నిధిలో కూర్చున్న తండ్రులకి, అలాగే ఆధ్యాత్మికంగా భక్తి చేయాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లుగా ప్రభు బోధిస్తూ ఉండగా ఆయన మాటకు మనం చెవియొగ్గి దైవికమైన భక్తి మార్గాల్లో నడిపించబడము గాక. మహారాజు సొలొమోను చాలా జ్ఞానంతో ఈ మాటలు తెలియజేస్తున్నాడు. తండ్రులే కుమారులకి అలంకారంగా ఉన్నాడు. నిజంగా ఏదైనా అకేషన్స్ జరుగుతున్నప్పుడు అలంకారం, డెకరేషన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓ ఫంక్షన్ జరుగుతుందంటే అది బర్త్డే మీటింగ్ కావచ్చు, ఒక మ్యారేజ్ కావచ్చు, ఒక అకేషన్ కావచ్చు, ఒక ఈవెంట్ కావచ్చు, ఏదైనా ఒక అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి అలంకారం, స్టేజ్ డెకరేషన్, చాలా లుక్, అద్భుతంగా ఆ స్టేజ్ పెర్ఫార్మెన్స్, చక్కగా ఆ స్టేజ్ని బట్టి చూసి చాలా సంతోషపడతా ఉంటామంట. బైబిల్ ఏం చెప్తుందంటే తండ్రులే కుమారులకి అలంకారం అని. ఒక కొడుకు ఓ మంచి స్థానంలోకి వచ్చాడంటే, ఓ మంచి స్థాయిలో ఉన్నాడంటే, ఒక్కొక్క కూతురు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది అంటే దానికి అలంకారంగా ఉన్నవారు ఎవరో తెలుసా? తండ్రి. ఆ తండ్రి ఒక స్టేజ్ ఇంత అద్భుతంగా, ఈ స్టేజ్కి డెకరేషన్ గురించి ఒక మీటింగ్స్ ఏర్పాటు చేసినా, లేకపోతే చర్చ్లోనైనా సరే, ఇయర్ ఈ స్టేజ్ని ఒక మంచి లుక్ కనబడేటట్లుగా అనేక విధాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తామంటే ఆ మీటింగ్ అంతటికి కూడా స్టేజ్ మంచి లుక్ చూపిస్తూ ఉంటుంది. కనుక స్టేజ్ గురించి అనేక విధాలుగా ప్రయాసపడి ఏ విధంగా సరే ప్రజలకి అక్కడ ఆ వాక్యాన్ని చూసిన వెంటనే, ఆ స్టేజ్ని చూసిన వెంటనే గొప్ప ఆనందం వాళ్ళకి కలగాలని అనేక విధాలుగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. తండ్రి గురించి బైబిల్ ఏం చెప్తుందంటే తండ్రులే కుమారులకి అలంకారం. ఒక కుమారుడు లేకపోతే ఒక కుమార్తె ఒక ఉన్నత స్థానానికి రావాలంటే తండ్రి బాధ్యత ఎంతో ఉన్నది. లోకంలో చెప్పే సామెత ఇలా ఉంది. ఎలా ఉంది అని అంటే, నవమాసాలు మోసి తల్లి బిడ్డకి జన్మనిస్తుందండి. తల్లి పాత్ర చాలా ఉన్నతమైనది. గుడ్. నిజమే, ఖచ్చితంగా తల్లి పాత్ర చాలా ఉన్నతమైంది. ఆల్రెడీ మీకోసం మదర్స్ డే రోజులు చెప్పేశాను. దేవుడికి స్తోత్రం. తల్లి నవమాసాలు మోసి కన్నది, నవమాసాలు మోసింది. తల్లి చాలా గొప్పది. మరి తండ్రి ₹1,00,00,000 మాట చెప్పాలనుకుంటున్నాను. తల్లి నవమాసాలు మోసి కంటే తండ్రి జీవితాంతం కూడా భుజాల మీద, గుండెల మీద మోస్తాడండి. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఒక తండ్రి యొక్క బాధ్యత ఏంటో తెలుసా? నవమాసాలే కాదు, జీవితాంతం కూడా ఆ కుమారుడు ప్రయోజకుడయ్యే వరకు, ఆ కుమార్తె ప్రయోజకురాలు అయ్యేటట్లుగా ఆ తండ్రి ఆ బిడ్డలని గుండెల మీద మోస్తూ ఉంటాడండి.
భూమి మీద ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్న మన జీవితాల్లో 3 తండ్రులను మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకటి హెవెన్లీ ఫాదర్, పరలోకపు తండ్రి మనకి ఎప్పుడు ఆధారమే. ఆయన లేకుండా ఏమీ లేదు, సమస్తము ఆయన మూలంగా కలిగింది. పరలోకపు తండ్రిని నువ్వు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక సేవలో కొనసాగించబడుతున్న మేమైనా, విశ్వాస జీవితంలో కొనసాగించబడుతున్న మీరైనా, పరలోకపు తండ్రి హెవెన్లీ ఫాదర్ మనకి ఆధారమై ఉన్నాడు. ఆ తండ్రిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్, ఈ భూమి మీద మనకి జన్మనిచ్చిన తండ్రి, నాకు జన్మనిచ్చిన తండ్రి, మా తండ్రి గారు ఈ లోకయాత్ర ముగించారు. 2011 సంవత్సరంలో ఆయన ఈ లోకయాత్ర ముగించారు. చాలా మంచి తండ్రి ఆయన. మా నాన్నగారి పేరు బాలరాజ్, మా అమ్మ పేరు లక్ష్మీబాయి. ఆ ఫోటోలో చూస్తున్న తండ్రి గారు మా నాన్నగారు. చాలా చక్కగా మమ్మల్ని పెంచారు. ఆ చక్కని చాలా బాధ్యతలు తీసుకున్నాడు మా మీద. ఒక్కడినే కొడుకునేమో అస్సలు ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ, మరింత బాధ్యతలు తీసుకుని మా తండ్రి మమ్మల్ని పెంచే విషయంలో చాలా క్రమశిక్షణ. ఈ రోజున మీ మధ్యలో మేము ఇలా ఉన్నామంటే మా తల్లిదండ్రులు మమ్మల్ని పెంచిన పెంపకమే అని చెప్పడంలో సందేహం లేదు. తండ్రి ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తా, పోషిస్తా, సంరక్షిస్తా, మా యోగక్షేమాలు కనుక్కుని ఏం కావాలి, ఏది కావాలి అన్ని విధాలుగా మా విషయాల్లో ఎంతో బాధ్యత తీసుకున్నాడు మా తండ్రి. అందును బట్టి దేవునికి మహిమ. తరువాత ఈ భూమి మీద భౌతికమైన మనకి జన్మనిచ్చిన తండ్రి ఎంతో ప్రాముఖ్యమైన వారు, అట్లాగే ఆత్మీయ తండ్రులు కూడా. దైవజనుడు ఒక తండ్రి, ఒక సేవకుడు ఒక తండ్రి సమానుడు. ఒక విశ్వాసాన్ని ఆత్మీయ జీవితంలో సేవకుని తండ్రి స్థానంలో చూడాలి. ఈరోజు చాలా మంది కుటుంబాల్లో ఆత్మీయ తండ్రికి స్థానం లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలిగిన మాట, నీ ఎదుట నిన్ను ఆత్మీయ భక్తిలో వాక్యపు ఆ పాలు నుంచి పెంచుచున్న తండ్రిని ఎప్పుడు కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. ఆయన సన్మానానికి, రెట్టింపు సన్మానానికి పాత్రులుగా మీరు ఎంచాలి. వాక్యోపదేశం చేస్తున్న దైవజనుడిని ఎప్పుడు కూడా నువ్వు నీ హృదయంలో తండ్రిగానే భావిస్తూ ఉండాలి. ఆధ్యాత్మికంగా ఈ 3 తండ్రుల్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటా భక్తి మార్గాల్లో నడిపించబడదుము గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సో తండ్రి అంటే నాకు ఒక చక్కని సందర్భం గుర్తొచ్చింది. రామచంద్రపురం ప్రాంతంలో దేవుని పరిచర్యలో కొనసాగించబడుతున్న దైవజనులు అరుణ్ కుమార్ గారు, బట్టి శ్రేణి గారు, వారి కుమారుడు గురించి ఓ సందర్భం నాకు గుర్తొచ్చింది, మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. సేమ్ ఏజ్ నాది, అన్నది ఒకే ఏజ్, నాకన్నా ఇంకా చిన్నోడు ఆయన. దేవుని మార్గాల్లో ఆయనకి వివాహమైంది, 2 పిల్లలు. అయితే ఆయనకి వివాహమైన తర్వాత పరిచర్యలో కొనసాగించబడుతున్నారు. ప్రేమ్ ఆయన పేరు, కొనసాగించబడుతూ ఉన్నారు. ఒకసారి కాకినాడ మీటింగ్కి వెళ్ళాడు. మీటింగ్కి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారట. ఇంటికాడ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి. వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తూ ఉంది, వాళ్ళ చెల్లి ఉంది, వాళ్ళ చెల్లి ఫోన్ చేస్తూ ఉంది, వాళ్ళ వైఫ్ తన భార్య ఫోన్ చేస్తూ ఉంది. అన్న వాక్యం చెప్తా ఉన్నాడు. వాక్యం చెప్పేటప్పుడు మ్యాక్సిమం ఫ్లైట్ మోడ్లోనో లేకపోతే సైలెంట్ మోడ్లోనో పెట్టుకుంటుండం. సో ఆయన టైం చూసుకుందామని మొబైల్ అక్కడ పెట్టుకుని ఉంటే ఇంటి దగ్గర నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి. వాక్యం చెప్తున్నాడు కనుక దాని మీద మనసు నిలపకుండా వాక్యమే చెప్పు ఇంచుమించు 1 గంట సేపు దేవుని వాక్యాన్ని ప్రకటించి ముగించిన తర్వాత తన ఫోన్ చూసుకుంటే ఇంచుమించు 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయంట. దేవుడికి స్తోత్రం చెప్పండి. 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఏంటి ఇంటికాడ నుంచి ఫోన్ వచ్చిందంటే మీరు ఉద్యోగాల్లో ఉన్న, డ్యూటీలో ఉన్న మామూలు టెన్షన్ ఉండదు. హోమ్ డిపార్ట్మెంట్ ఏదో అయిపోయి ఉంటుంది అసలు పరిస్థితి అని, మామూలుగా ఉండదు అసలు పరిస్థితి. గబగబా చూసుకుని ఆ మొబైల్ ప్రేయర్ అయిపోయిన వెంటనే ఆ రూమ్లోకి వెళ్ళి ఆయనకి భోజనం ఏర్పాటు చేస్తూ ఉంటుంటే ఆ ఫోన్ తీసుకుని ఇంటికి ఫోన్ చేశారట. చేసిన వెంటనే వాళ్ళ మమ్మీ
ఆ ఫోన్ ఎత్తి ఇట్లా చెప్పిందట, అరే నాన్న బాబు నువ్వు తండ్రి కాబోతున్నావు అని. నేను దేవుడికి స్తోత్రం చెప్పండి. వెంటనే గబగబా 2 నిమిషాల్లో భోజనం చేసి కాకినాడ నుంచి రామచంద్రపురం గూగుల్లో మీరు టైప్ చేస్తే ఇంచుమించు 50 నిమిషాలు లేకపోతే 1 అవర్, 1 గంట ప్రయాణం చేయాలా. కానీ ఆ తండ్రి కాబోతున్నాననే ఆనందాన్ని, అవధుల్లేని ఆనందంతో నిండి 20 నిమిషాల్లో వచ్చేసాడంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంటే నేను ఎందుకు ఈ సందర్భం మీకు చెప్తానంటే, తండ్రి స్థానం అంత గొప్పది. ఏదో భౌతికంగా మీరు ఆలోచించొద్దు, స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయంగా మీరు ఆలోచించండి. తండ్రిని కాబోతున్నానని ఆ ఆనందంతో ఆయన 1 అవర్లో రావాల్సిన వ్యక్తి 20 నిమిషాల్లో వేగంగా వచ్చేసారట. ఆయన నాతో చెప్పారు, నేను వాళ్ళ కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, వెస్లన్న సో ఇంత దేవుడు నా జీవితంలో ఈ అద్భుతమైన మేలు చేశాడు అని. ఇదిగో తండ్రులైన మీరు, బిడ్డలకి జన్మనిచ్చిన తండ్రులైన మీరు, మీ స్థానం ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి. మీ పిల్లలకి ఉన్నతమైన స్థానంలో వాళ్ళు ఉండేటట్లుగా మీరే ఒక అలంకారం. మీ ఆత్మీయ జీవితమే వాళ్ళకి ఒక మంచి మోడల్. చాలామంది తండ్రులు ఏమనుకుంటూ ఉంటారంటే, నేను ఎలాగున్నా పర్వాలేదు, నా పిల్లలు మాత్రం బాగుండాలి అని అనుకుంటారు. అస్సలే అయ్యే ప్రసక్తే లేదు. నువ్వెలా ఉంటావో నీ పిల్లలు కూడా అలాగే ఉంటారు. నువ్వు మంచి మోడల్ వాళ్ళకి, ఓ టెక్స్ట్ బుక్. నువ్వు నిన్ను చూస్తూ ఉంటారు వాళ్ళు. నువ్వు మోకరిస్తే వాళ్ళు మోకరిస్తారు, నువ్వు చేతులెత్తితే వాళ్ళు చేతులెత్తుతారు, నువ్వు బైబిల్ చదివితే వాళ్ళు బైబిల్ చదువుతారు, నువ్వు భక్తి చేస్తే వాళ్ళు భక్తి మార్గాల్లో నీకంటే ముందు ఉంటారు వాళ్ళు. ఎప్పటికీ మర్చిపోవద్దు, తండ్రిగా నీ స్థానం చాలా ఉన్నతమైనది. నీవు కుమారులకి అలంకారంగా ఉన్నావు. ఈ విషయాన్ని దేవుని సన్నిధిలో ఒక దైవజనుడిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒక తండ్రి యొక్క ఉన్నతమైన ఔన్నత్యం ఎంత గొప్పదంటే, తన కుమారుడు గెలిచాడు అనుకోండి, తన కూతురు గెలిచిందనుకోండి, 10 మందికి చెప్తాడు. మొన్న ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాయి కదా, నా కుమారుడు పాస్ అయ్యాడు, నా కుమార్తె పాస్ అయింది, ఫస్ట్ క్లాస్ వచ్చింది, కాలేజీ ఫస్ట్ వచ్చింది, స్కూల్ ఫస్ట్ వచ్చింది, 10 మందికి చెప్తాడు తండ్రి. అదే వాటిమి ఫెయిల్యూర్స్ ఎదురైనాయి అనుకోండి, ఓడిపోయినప్పుడు కూడా భుజం తట్టి గెలుస్తావులే అని ధైర్యపరిస్తే వాడు తండ్రి అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుడి చేతుల పైకెత్తి అల్లాడిస్తూ హల్లెలూయా అని చెప్పండి. అది తండ్రి స్థానం. ఇక తండ్రిని గురించి కొన్ని ఇన్ఫర్మేషన్, కొన్ని కొటేషన్స్, కొన్ని సందర్భాలు మీకు చెప్పి వాక్య సందేశంలోకి నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. కుడి చేతులు చాపి హల్లెలూయా అని చెప్పండి. తండ్రి బిడల మధ్యలో ఉన్న బంధాన్ని గురించి కొన్ని మాటలు మీకు చెప్తాను. 4th క్లాస్ స్టాండర్డ్ అంటే ఆ 4th ఏజ్, 4 సంవత్సరాల వయసులో తన కుమారుని గురించి, తన కుమారుడు తన తండ్రిని గురించి 4 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ తన తండ్రి గురించి కొడుకు ఇలా అనుకుంటాడంట, మా నాన్న గ్రేట్. దేవుడికి స్తోత్రం చెప్పండి. 4 ఇయర్స్ 4 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ పిల్లోడు ఎక్స్పెక్టేషన్, తన ఆలోచన ఎలా ఉంటాయంటే, మా నాన్నగారు గ్రేట్, మా నాన్నగారు చాలా గ్రేట్, సూపర్ గ్రేట్ అనుకుంటూ ఉంటాడంట. 4 ఇయర్స్ 4 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు. హలో రామ్జీ వింటున్నావా? 4 ఇయర్స్ 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి పిల్లోడు, ప్రతి కుమార్తె కూడా ఇలా అనుకుంటు, మా నాన్నగారు చాలా గ్రేట్ అనుకుంటారంట. ఆ తర్వాత 6 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ ఆ తండ్రి గురించి ఆ కుమారుడు అనుకునే మాటలు ఎలా ఉంటాయంటే, మా నాన్నగారికి అన్నీ తెలుసు. ఏమనుకుంటాడంట పిల్లోడు? ఆ కూతురు ఏమనుకుంటుందట? మా నాన్నగారికి అన్నీ తెలుసు. 6 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ. నెక్స్ట్ 10 ఇయర్స్ 10 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ, మా నాన్నగారు మంచోడే కానీ కోపం ఎక్కువ అనుకుంటాడట. మా నాన్నగారు మంచోడే కానీ కోపం ఎక్కువ. మా ఫ్రెండ్ ఉన్నాడే రమేష్, వాళ్ళ డాడీయే బెటర్. ఎప్పుడు 10 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ
ఆ తర్వాత ఇక 16 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ 16, 18 ఆ వయసు వచ్చినప్పటికీ మా నాన్నకి శాదత్వం ఎక్కువ. ఎప్పటికీ 18 టీనేజ్ చూడండి, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లల్ని మీరు చూడండి, అస్సలు తండ్రిని లెక్క చేయరండి, తల్లిని లెక్క చేయరండి. శాదత్వం ఎక్కువ మా నాన్నకి. కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాదు, ఏమీ రాదు, బండి నడపడం రాదు, శాదత్వం ఎక్కువ, ఇంగ్లీష్ రాదు. పిల్లల యొక్క మనస్తత్వం చూడండి. ఆ తర్వాత 25 ఇయర్స్ ఇక వివాహ బంధంలోకి అడుగు పెడతాడు మనోడు. 25 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఇలా అనుకుంటాడంట, ఈ జీవిత ప్రయాణంలో మా నాన్నగారు నాకు ఒక మంచి మోడల్గా ఉన్నాడు. ఎప్పుడు వివాహ సమయంలో అనుకుంటాడంట, మా నాన్నగారు మంచి మోడల్గా ఉన్నాడు అనుకుంటాడట. ఇక పిల్లలకి జన్మనిచ్చి వాళ్ళకి ఫీజులు, ఇప్పుడు ఎల్కేజీ వాడి ఫీజు ఎంతన్నా ఆ ఫీజులు కట్టలేక ఒక్క పిల్లోడికే ఇలా అనుకుంటాడంట. 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు ఆ ఏజ్ వచ్చినప్పటికీ మా నాన్న నన్ను, మా అక్కల్ని, చెల్లెల్ని, కుటుంబాన్ని, 4 పిల్లల్ని ఎలా పెంచాడు కానీ ఈ ఒక్కడితో పడలేకపోతున్నాను నేను అని అనుకుని 40 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఇలా అనుకుంటూ ఉంటాడు, మా నాన్న ఎట్లా పడ్డాడో పాటలు, ఎలా భరించాడో. ఇక లాస్ట్ స్టేజ్ మాట 50 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ మా నాన్న దూరదృష్టి గలవాడు. ఎందుకంటే ఎల్ఐసి పాలసీస్ వేసాడనమాట, అన్నీ బ్యాంక్ బ్యాలెన్స్ సిద్ధపరచాడు మాట. దూరదృష్టి గలవాడు. వీడికేమో ఫీజులు కట్టుకోవడానికే సరిపోవట్లేదు, రూమ్ రెంట్ కట్టడానికే సరిపోవట్లేదు. ఇక 60 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ ఆ పిల్లోడు అనుకుంటాడంట, మా నాన్న చాలా గ్రేట్. ఎప్పుడొచ్చింది ఈ మనసు? ఎప్పుడొచ్చింది? 60 సంవత్సరాల మళ్ళీ 4 సంవత్సరాల వయసులో అనుకున్న మాట ఇప్పుడు 60 సంవత్సరాలకు వచ్చినప్పటికీ మా నాన్న చాలా గ్రేట్. ఎందుకంటే దిగితే కానీ లోతు తెలియదు అన్నప్పుడు, ఇవన్నీ అనుభవిస్తున్నప్పుడు అయ్య బాబు ఎలా పడ్డాడో మా నాన్న ఈ పాటలు. ఎందుకు ఈ సందర్భాలు మీకు చెప్తున్నానంటే, తండ్రి విలువలు చాలామంది పిల్లలకి తెలియవు, దూషించి మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ చెప్తుంది, నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని తండ్రిని ఎప్పుడూ సన్మానిస్తూనే ఉండాలి. వాళ్ళు నీకన్నా తక్కువ చదివి ఉండొచ్చు, నువ్వు బాగా చదివి ఉండొచ్చు, కానీ నీకు జన్మనిచ్చారు, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. వాళ్ళు ఎప్పుడు గ్రేటే, మనకన్నా వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్, ఎన్నో ఆటుపోట్లకి వాళ్ళు తట్టుకున్నారు. బైబిల్ ఇలా రాస్తుంది, తల్లిదండ్రుల్ని దూషించేవాని యొక్క దీపం కారు చీకట్లో ఆరిపోతుంది అని. ఎప్పుడు తల్లిదండ్రుల్ని దూషించి మాట్లాడకూడదు. చాలామంది పిల్లలు తల్లిదండ్రుల్ని బూతులు తిడుతూ ఉంటారు. ఎంత దారుణం అండి. తండ్రి మీద కోప్పడుతూ ఉంటారు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఈ స్థానంలో నువ్వు ఉన్నావంటే నీకు జన్మనిచ్చిన తండ్రే కదా ఆధారం. ఆయన చదువుకోకపోవచ్చు, నాలెడ్జ్ తెలియకపోవచ్చు, కానీ తండ్రి ఎప్పుడు తండ్రే. ఆ గౌరవాలు బిడ్డలు ఎప్పుడు వారికి ఇస్తూ, నా డాడీ, మా తండ్రి గ్రేట్ అని నువ్వు ఎప్పుడు అభినందిస్తూ ఉంటావో, నీ పిల్లలు కూడా నిన్ను ఆ విధంగా గౌరవించే స్థానంలో పెంచడానికి ఉన్నతమైన కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? తండ్రులే కుమారులకి అలంకారం అని వాక్యం చెప్తా ఉంది. నా ప్రశ్న, మంచి తండ్రికి ఉండవలసిన లక్షణాలు ఏంటి? చాలామంది తండ్రులు ఉన్నారు, పిల్లలు తండ్రుల్ని దూషించడానికి కొన్ని మైనస్లు కూడా తండ్రుల్లో కనబడుతూ ఉంటాయి. నా అభిప్రాయం, నా అభిలాష, ఒక తండ్రి మంచి తండ్రిగానే, గుడ్ ఫాదర్గానే ఉండాలి. తండ్రులు కాబోతున్న వారికి, ప్రజెంట్ తండ్రుల స్థానంలో ఉన్నవారికి, ఆత్మీయ తండ్రులకి, ఆత్మ సంబంధమైన సంఘం అంతటికి నేను చెప్పే మాట ఒకటే, ఒక మంచి తండ్రికి ఉండవలసిన ఒక 5 మంచి లక్షణాలు
ఈ ఉదయకాలం మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లో చాలామంది తండ్రులు ఉన్నారు, వారిలో మంచి లక్షణాలు కనబడుతున్నాయి. వాటిని మనం తీసుకుని ఆ విధంగా మనం భక్తి చేసి పిల్లలకి ఒక మంచి ఆధారమైన తండ్రులుగా మీరు ఉంటే మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసు నామములో అలాంటి కృప అనుగ్రహించబడునుగాక. గుడ్. మంచి తండ్రికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏది అనంటే సమూయేలు 2వ పుస్తకం 23వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని చదవగా విందాం. సమూయేలు 2వ పుస్తకం 23వ అధ్యాయం 20వ వాక్య భాగాన్ని చదవగా విందాం. మరియు కబ్సేయేలు ఊరివాడైన క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయూదా కుమారుడైన బెనయాను ఒకడు ఉండెను. ఒక్కసారి వన్స్ అగైన్ రిపీట్. మరియు కబ్సేయేలు ఊరివాడైన క్రియల చేత ఘనత నొందిన, క్రియలు చేత ఘనత పొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనయాను గురించి మాట్లాడుతూ, బెనయాను గురించి పరిచయం చేస్తూ వాళ్ళ తండ్రిని గురించి మెన్షన్ చేస్తూ ఉన్నాడు. క్రియల చేత ఘనత పొందిన పరాక్రమశాలి. సో మొదటి మాట, క్రియల చేత ఘనత పొందిన తండ్రి అనండి ఒకసారి మీ నోటితో. మంచి తండ్రికి ఉండవలసిన మంచి లక్షణం ఏదంటే క్రియల చేత ఘనతను పొందాలి తండ్రి ఎప్పుడు కూడా. యెహోయాదా, ఈ తండ్రి పేరేంటో తెలుసా? యెహోయాదా. బైబిల్లో యెహోయాదా అనే వ్యక్తి ఆరుగురు ఉన్నారు. వాటిలన్నిటి గురించి చెప్పే సమయం కాదు ఇది. కానీ ఇక్కడ మనం నేర్చుకుంటున్న తండ్రి ఎవరంటే బెనయా వాళ్ళ తండ్రి. బెనయా ఓ చక్కని పరాక్రమం కలిగిన వాడు. బెనయాను గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు చక్కని స్థానంలో దేవుడు ఆ వ్యక్తిని ఘనత పొందిన స్థానంలో నియమించాడు. బెనయా ఈ స్థానంలోనికి రావడానికి మంచు కాలంలో కూడా ఆయన ప్రయాసపడి సింహాన్ని చంపి, ఐగుప్తిని చంపి యజమానుడు దాహాన్ని తీర్చాడు బెనయా. సో ఇంత స్థానంలో తన కుమారుడు రావడానికి గల కారణం ఎవరంటే తన తండ్రి అయిన యెహోయాదా. బైబిల్లో చాలామంది యెహోయాదులు ఉన్నారు. అయితే ఇందులో ప్రత్యేకంగా ఈ వ్యక్తి బెనయా వాళ్ళ తండ్రిన క్రియలు చేత ఘనతను పొందాడు. ఇప్పుడు ఆ తండ్రి తన కుమారుడు గురించి చెప్తున్నప్పుడు బెనయా గురించి మామూలుగా చెప్పుంటే బాగుండేది. బెనయాను గురించి మాట్లాడేటప్పుడు తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఈరోజు తండ్రులు ఇక్కడ చాలామంది ఉన్నారు. వారికి నేను చెప్పే మాట, నీ క్రియలు ఎలా ఉన్నాయి? క్రియలు చేతనే నువ్వు ఘనతలోనికి వచ్చేది, నీ పిల్లలకు కూడా ఘనతలోనికి వచ్చేది. నీ క్రియలు బాగోలేకపోతే నీ పిల్లల క్రియలు కూడా బాగోవు. క్రియలు చేత యెహోయాదా ఘనతను పొందాడు. తన కుమారుని కూడా ఘనతలోనికి తీసుకొచ్చాడు. ఈరోజు యెహోయాదా మంచి తండ్రిగా కనబడతా ఉన్నాడు. ఇక్కడ కూర్చుని దేవుని మాటలు వింటున్న తండ్రులారా, ఒక దైవజనుడిగా మిమ్మల్ని అభినందిస్తూ, మీ గుండెల మీద ఎన్నో బరువులు ఉన్నాయి, మోస్తానే ఉన్నారు. పిల్లల యొక్క బరువులు, బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు, ఎన్నో టెన్షన్స్తో మీ జీవనం కొనసాగించబడుతుంది. మంచిదే. అయితే మీ క్రియలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారో, ఏ చోట మీరున్నారో, మీ క్రియలే మీతో వచ్చేవి. ఆ క్రియల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి తండ్రి. క్రియల విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే పిల్లలకి వాళ్ళ మార్గాలు తప్పిపోయేటట్లుగా, తండ్రులే కుమారులకి అలంకారం అన్నట్లుగా వాళ్ళు ఉన్నత స్థానంలో నీ కుమారుడి గురించి ఎన్నో కలలుగంటూ ఉన్న నీవు, నీ క్రియలు ఎలా ఉన్నాయి?
ఒక ఆత్మీయ తండ్రిగా, ఒక దైవజనుడిగా నన్ను నేను పరీక్షించుకుంటా ఉంటాను. ఒక వాక్యాన్ని చెప్పే ముందు ఖచ్చితంగా నా వాక్యపు వెలుగులో నన్ను నేను దిద్దుకుంటా, దేవుని మాటలు ప్రకటిస్తూ ఉంటాను. వింటున్న మిమ్మల్ని దేవుని వాక్యం ఖండిస్తూ ఉంటుంది, బోధిస్తున్న నన్ను దిద్దుతూ ఉంటుంది. రెండంచుల వాడి అయిన పదునైన ఖడ్గం దేవుని వాక్యం. మన క్రియలు ఎలా ఉన్నాయి? బెనయా అంత ఉన్నత స్థానంలోనికి వెళ్ళటానికి తన తండ్రి క్రియలు చేత ఘనతను పొందాడు. నేను 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో జాయిన్ అవుదామని టీసీ కొరకై హై స్కూల్కి వెళ్ళి టీసీ తీసుకుందామని హెడ్ మాస్టర్ గారిని దగ్గరికి వెళ్తూ ఉంటుంటే మా క్లాస్ టీచర్ వచ్చారు. క్లాస్ టీచరు నన్ను పలకరించి, బాగున్నావా అని పలకరించి, ఫస్ట్ మా క్లాస్లో ఫస్ట్ వచ్చింది నాకు. సో నన్ను తీసుకుని వెళ్ళి హెడ్ మాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, వీడు మా క్లాస్ ఫస్ట్ అండి, బాగా చదువుతాడు పిల్లడు అని పరిచయం చేసి, నేను టీసీ కొరకు స్కూల్లో చాలా పేర్లు కూడా నాకు అసలు ఆర్ట్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. బొమ్మలు గీయటం అంటే చాలా ఇంట్రెస్ట్. స్కూల్లో అప్పట్లో ఎన్నో కార్యక్రమాలు ఉంటుంటే చక్కగా రాస్తూ ఉండేవాడిని అన్నమాట. మా టీచర్ నన్ను హెడ్ మాస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేస్తూ, వీడు మా యొక్క క్లాసెస్లో చాలా కొటేషన్స్ రాశాడండి, మంచి టాలెంట్ అని చెప్పి పరిచయం చేస్తూ, ఈ యొక్క క్లాస్ ఫస్ట్ వచ్చిందండి పిల్లోడికి అని చెప్తే హెడ్ మాస్టర్ గారు గౌరవించి చక్కగా అభినందించి చెప్పి, ఆయన అన్న మాట ఏంటంటే, మీ నాన్నగారి పేరేంటి అన్నాడు. బాలరాజు అండి అన్నాడు. అవును, మీ నాన్నగారి పెంపకమే ఇది అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. సో నాకు ఫస్ట్ వచ్చిందని ఆ గౌరవం ఎవరికి వచ్చింది? తండ్రికి, తల్లికి. అదే నేను అత్యవసర మార్కులతో పాస్ అయ్యాను అనుకోండి, రిపోర్ట్ అంతా కూడా తండ్రికి. ఏం పెంపకం అండి వాళ్ళు, పిల్లల్ని ఏమీ పట్టించుకోరు అసలు, ఇట్లాగ అంటూ ఉంటారు. అందుకని మన క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. క్రియలు చేత ఘనతను పొందిన తండ్రి యెహోయాదా. నిజంగానే బైబిల్లో ఆ యొక్క రోజుల్లో దావీదు దగ్గర చాలామంది సైన్యాధిపతులు ఉన్నారు. అందులో ఒక సైన్యాధిపతి యెహోయాదా, ముఖ్యుడు, ప్రాముఖ్యమైన వ్యక్తి. ఆత్మీయ జీవితంలో మన క్రియలు చాలా ప్రాముఖ్యమైనవండి. మంచి క్రియలు కావాలి. బైబిల్లో కొన్ని సందర్భాలు చదువుకుంటూ వెళితే లేఖనాల్లో ఇలా రాయబడింది, భక్తి మార్గం విడిచిన వారి క్రియలు నాకు అసహ్యము అంటాడు కీర్తనాకారుడు. చాలామంది భక్తి మార్గాన్ని విడిచి క్రియలు చేస్తూ ఉన్నారు. మీరు చూడండి అన్నమాట, 101వ కీర్తన 3వ వచనంలో చూస్తే, భక్తి మార్గం విడిచిన క్రియలు నాకు అసహ్యం. చాలామంది భక్తి మార్గాన్ని విడిచిపెట్టేశారు. నా కన్నుల ఎదుట ఏ దుష్కార్యము ఉంచుకోనను, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యం, అవి నాకు అంటనివ్వని అంటున్నాడు కీర్తనాకారుడు. చాలామంది భక్తి మార్గాన్ని విడిచిపెట్టేశారు కాబట్టి వారి క్రియలు మనకు అసహ్యం. ఏ తండ్రి కూడా భక్తి మార్గాన్ని విడిచిపెట్టకూడదండి. పిల్లలకి దైవ భక్తిని నేర్పించే తండ్రిగా, కుటుంబ యజమానిగా, భార్యను ఆత్మీయ జీవితంలో నడిపించే భర్తగా, కుటుంబ బాధ్యతల్ని, బరువుల్ని మోసే తండ్రిగా, ఎన్ని బాధ్యతలు నీకున్నా భక్తి మార్గాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. ఒకవేళ నువ్వు భక్తి మార్గాన్ని విడిచిపెట్టేసావంటే నీ క్రియలు అసహ్యంగా మారిపోతాయి. మనం ఇలా వెళ్ళాలి, ఒక గైడెన్స్. ఇప్పుడు మనం ఏదైనా ఊరు వెళ్ళాలంటే గూగుల్ మనకి మ్యాప్ చూపిస్తున్నట్లు నీ జీవితం మెనూ, లేకపోతే నీ జీవితం బుక్ అంతా కూడా బైబిల్ ఒక చక్కని గైడు. తండ్రి ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, భార్యలు ఎలా ఉండాలి, కోడలు ఎలా ఉండాలి, అత్తగారు ఎలా ఉండాలి, మామయ్య ఎలా, అన్నిటికీ గైడు దేవుని వాక్యమే. అలాంటి భక్తి మార్గం విడిచిపెట్టేస్తే మన క్రియలు అసహ్యంగా మారిపోతూ ఉంటాయండి. అందుకనే భక్తి మార్గాన్ని విడిచిపెట్టి అసహ్యమైన క్రియలకి పాల్పడే తండ్రులుగా మనం ఉండకూడదు. బైబిల్లో ఇలా రాస్తుంది, క్రియలు చేత చాలామంది అంట అపవిత్రులు అయిపోయారంట. ఇశ్రాయేలు గురించి చదువుతూ ఉన్నప్పుడు
ఇశ్రాయేలీలు వాళ్ళ క్రియలు నేర్చుకున్నారు. క్రియలు అన్యజనులతో సహవాసం చేసి దూడ బొమ్మను ఆరాధించే స్థానంలోకి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు వచ్చేసారంటే అన్యజనులతో సహవాసం చేసి. చాలామంది తండ్రులు ఫ్రెండ్షిప్ బాగుండదండి, వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ బాగుండదు. నేను అంటాను, నీ సర్కిల్ ఎలా ఉంటే నువ్వు అలాగే ఉంటావు. నువ్వు ఎంత మంచిగా ఉందావన్నా నీ ఫ్రెండ్స్ నిన్ను మంచిగా ఉండనివ్వరు. అందుకనే కొన్ని స్నేహాలు మనం కట్ చేయాలి. ఖచ్చితంగా అన్యజనులతో వాళ్ళకి హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకే. రాసుకుని పూసుకుని తిరిగి వాళ్ళ క్రియలు మనం నేర్చుకుని భక్తి మార్గాన్ని విడిచిపెట్టే స్థాయిలోకి మనం వెళ్ళకూడదు. బైబిల్ ఇలా చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు చదవండి. అక్కడ ఇలా రాస్తాడు దైవజనుడైన పౌలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యాన్ని మీరు చూస్తే అక్కడ ఇలా రాస్తున్నాడు, ఎందుకు అనగా తాను జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించినవన్నీ కూడా ప్రతివాడు పొందునట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మనం దేహంతో జరిగించిన క్రియలన్నీ కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట కనబడాలి. ఆత్మీయ జీవితంలో ఒక తండ్రి తన దేహంతో జరిగించిన క్రియలన్నీ కూడా అవి మంచివా చెడ్డవా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఆ మధ్యకాలంలో ఒక పెద్ద ఆయన చెప్తా ఉంటే విన్నాను. మన క్రియల గురించి మీతో మాట్లాడుతాను. ఓ దైవజనుడు ఓ ప్రాంతానికి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికని వెళ్ళారట. వెళితే ఆ ప్రాంతంలో ఒక విశ్వాస జీవితంలో భక్తిని కొనసాగించబడుతున్న ఒక తండ్రి సేవకుని ఇంటికి హౌస్ విజిటింగ్ చేసేది ఎందుకంటే ఆదివారం వచ్చినప్పుడు అందరి యొక్క సమస్యలు మాట్లాడి పలకరించడానికి అంత టైం ఉండదు. అందుకని గృహదర్శనలు చేసేది ఎందుకంటే వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని వాళ్ళ గురించి ప్రార్థన చేయడానికని. ఆ తండ్రి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మీటింగ్లో వెళ్ళి సేవకులు దేవుని మాటలు అందించిన తర్వాత దగ్గరలోనే వాళ్ళ గృహం ఉంటే, అయ్యగారు మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని ఆ తండ్రి ఆ సేవకుని ఇన్వైట్ చేశారట. ఎప్పుడైతే పిలిచారో సేవకులు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. గృహాలు దర్శించి ప్రార్థన చేయడానికని వెళ్ళారు. చైరేసారు, కూర్చున్నాడు అన్న. ఆ విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు తన యొక్క కుటుంబ బాధ్యతల గురించి మాట్లాడుతూ మీరేం చేస్తూ ఉంటారంటే, కొత్త ఆయన ఆ మీటింగ్లో జస్ట్ అక్కడ సువార్త సభ జరిగితే ఆ మాటలు విందామని వచ్చాడు. సరే ఇంటికి తీసుకెళ్ళాడు, ప్రార్థన చేద్దామని అంటే సేవకులు వెళ్ళారు. సార్ మీరేం చేస్తూ ఉంటారంటే, నేను హెడ్ కానిస్టేబుల్గా చేస్తూ ఉంటానండి, ఈ ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ ఉంటాను అని. చాలా సంతోషం అండి, దేవుడు మీకు ఈ స్థానాన్ని ఇచ్చాడు, చాలా సంతోషమే. కానీ ఆయన హృదయంలో తెలియని ఆవేదన, బాధ, హృదయంలో కలవరం కనబడతా ఉంది. పైకి బాగానే ఉన్నాడు కానీ తెలియని హృదయంలో ఒక ఆవేదన వ్యక్తపరుస్తూ ఉన్నాడు ఆ తండ్రి. తెలియని ఆ దుఃఖంతో కుమిలిపోతూ ఉన్నాడు. బాధను వెంటనే సేవకుడు గుర్తించి, అయ్యా మీరు చూడటానికి బాగానే ఉన్నారు కానీ మీ హృదయంలో ఏదో తెలియని వ్యాధంతో మీరు బాధపడుతున్నారు, మీ గుండెల్లో తీరని దుఃఖంతో మీరు బాధపడుతున్నట్లు నాకు అనిపిస్తూ ఉంది, అసలు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు ఏంటి అని అడిగితే ఆయన చెప్పాడు, నా భార్య, నాకు 3 కొడుకులండి అని. సరే ఏం చేస్తూ ఉంటారండి అంటే, ఒక కొడుకు ఉన్నాడండి, వాడు పుట్టుకతోనే కూడా గదిలోనే ఉంటాడండి, మెంటల్ ఎఫెక్ట్తో బాధపడుతూ ఉంటాడు. చాలా మెంటల్ ఎఫెక్ట్తో అసలు చీకటి గదిలో ఉంటాడు, తలుపులు వేసుకునే ఉంటాడు. అసలు ఎన్నిసార్లు డోర్ కొట్టి తలుపు తీరా, అన్నం పెడుతుందమ్మా, నీకు కాలేజీలో తీసుకెళ్తాను రాబో, ఎంత తలుపు కొట్టినా సరే డోర్ వేసుకున్నాడంటే వాడు తలుపు తీయడండి. అసలు ఇంట్లోనే చీకటి గదిలోనే ఉంటాడండి వాడు. వాడిని గురించి తెలియని గుండెల్లో భారం, వేదన, కలవరం పుట్టిస్తూ ఉందండి. ఇంకో కొడుకున్నాడండి, వాడు పొద్దున్న వెళ్ళాడంటే అర్ధరాత్రి 12 అయినా సరే ఇంటికి రాడు. వాడు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. అసలు
వాడు గురించి తెలియని బాధ అండి. ఇంకో కుమారుడు ఉన్నాడండి, వాడు తల్లి కొంగు పట్టుకునే ఉంటాడండి, అస్సలు నా దగ్గరికి రానే రాడు వాడు. ఈ పిల్లల్ని చూస్తూ ఉన్నప్పుడు తెలియని వేదన గుండెల్లో పుట్టుకొస్తూ ఉందండి అని. సరే, సేవకులు వచ్చినప్పుడు ఆతిథ్యం ఇస్తూ ఉంటుంటే కాఫీ ఇచ్చారంటే ఆయన తాగుతూ మాట్లాడుతున్నప్పుడు ఈ లోపల భార్య వచ్చింది. భార్య వచ్చినప్పుడు సేవకుడి దగ్గర ఏడుస్తూ ఉన్నాడు ఆయన. ఆ హెడ్ కానిస్టేబుల్గా వర్క్ చేస్తున్నాను, ఏడుస్తూ ఉన్నాడు ఆయన. ఓ పిల్లోడు చూస్తే ఇంట్లో చీకటి గదిలో ఉన్నాడు, ఒకడు చూస్తే ఎప్పుడు వస్తాడో తెలియదు, ఒకడు చూస్తే తల్లి కొంగట్టుకునే ఉంటాడు, వాడు అసలు ఇంట్లో నాకు అసలు నన్ను గౌరవించాడు. ఇవన్నీ తండ్రికి బాధను కలిగించి దుఃఖాన్ని కలిగించి గుక్క పెట్టుకుని సేవకుడి దగ్గర ఏడుస్తూ ఉంటుంటే, ఉద్యోగం చేస్తున్నానే కానివ్వండి, పిల్లల గురించి కుటుంబాన్ని గురించి అసలు మనసంతా వేదంతో ఉందండి అని ఏడుస్తూ ఉంటుంటే దైవజనుడు కొన్ని మాటలు చెప్పి ధైర్యంగా ఉండండి అయ్యా పర్వాలేదులే అని అన్నప్పటికీ ఈ లోపల భార్య వచ్చింది. వచ్చిన వెంటనే ఇక అసలే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా సేవకులతో ఇలా ఉంటుంది, ఏమండి పాస్టర్ గారు మీ దగ్గర ముసలి కన్నీళ్ళకా చేతనాడు ఈడు, ఎవరంట ఈడు, అసలు గౌరవం కూడా లేకుండా మాట్లాడుతుంది. ముసలి కన్నీడు తెగ కాచేస్తా ఉన్నాడు ఈ మనిషి. పిల్లలు ఇలాగ అయిపోవటానికి కారణం వీడేనండి అన్నదంట ఆవిడ. అస్సలు కొంచెం కూడా సేవకుడు గుండె జల్, అమ్మ కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వీడికి రెస్పెక్ట్ ఇవ్వాలండి. పిల్లలు ఇలా అయిపోవటానికి కారణం వీడే, వాడి క్రియలే. ఈ పిల్లోడు చీకటి గదిలో ఉంటున్నాడు, ఇంకో కుమారుడు ఇప్పుడు అర్ధరాత్రి వేళ వస్తున్నాడు. దీనికి కారణం ఏంటో తెలుసండి, ఈ తండ్రేనండి. మీ దగ్గర ఏదో తెగ ముసలి కన్నీళ్ళు కారుస్తున్నాడు కానండి, వీడి క్రియలు మంచివి కాదండి అని మాట్లాడుతూ భార్య ఉండగా ఇంకొక భార్యతో కాపురం చేస్తున్నాడండి. అనేకమైన వ్యసనాలకి బానిసుడైపోయాడండి. ఇలాంటి వాళ్ళని బట్టి పిల్లలు ఇలా తయారైండి అని చెప్తా ఉంటుంటే సేవకుడికి ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఈరోజు మీరు ఆలోచించండి, ఒక తండ్రిగా నీ పిల్లలు ఎందుకు రూట్ తప్పేస్తున్నారు? వాళ్ళు క్రియలు. బెనయా వాళ్ళ తండ్రి క్రియలు చేత ఘనతను పొందాడు కనుక తన కుమారుడైన బెనయా కూడా 30 మందిలో ఘనతకెక్కిన వాడిగా మారిపోయాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. మన దేహంతో జరిగించిన క్రియలన్నీ కూడా న్యాయపీఠం ఎదుట కనబడతాయి. కయీనుని గురించి చూడండి, కయీను చెడ్డ క్రియలు చేశాడు. సత్క్రియలు చేసి ఉంటే తల ఎత్తుకునేవాడు కదయ్యా నువ్వు. తన సొంత తమ్ముడినే చంపాలన్న పగ కయీనులో ఉంది. ఏం క్రియ అండి అది? కొంతమంది అసహ్యమైన క్రియలు చేసేవాళ్ళు రకరకాల క్రియలతో నిండిపోతూ ఉన్నారు. అందుకే బైబిల్ ఒక చక్కని మాట చెప్తుంది. ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూడండి. ఇర్మియా పుస్తకం 7వ అధ్యాయం అండ్ 3వ వాక్యాన్ని మీరు చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉన్నది, సైన్యములకు అధిపతికి యెహోవా, ఇశ్రాయేలు దేవుడని యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపచేయనట్లు మీ మార్గాలను మీ క్రియలను దిద్దుకోండి. హల్లెలూయా అని చెప్తారా గట్టిగా? హల్లెలూయా. మీ మార్గాల్ని మీ క్రియలను దిద్దుకోండి. మన క్రియలు దిద్దుకోవాలి. లోపాలు ఉంటాయి. పిల్లలున్నారు, ఎదుగొచ్చిన తండ్రిని నా ఎంత కుమారుడున్నాడు, నా ఎంత కూతురు ఉంది, నేను ఇలా ప్రవర్తించకూడదు, నేను ఇలా బిహేవ్ చేయకూడదు. నా క్రియలు నాతో వస్తాయి. నా పిల్లలు రేపొద్దున పాడైపోవడానికి కారణం నేనే ఒక తండ్రిగా అవుతాను అని క్రియలు దిద్దుకోగలిగితే, లోపాలు ఉండవని నేను చెప్పను, ఉన్న లోపాలను దిద్దుకోగలిగితే నీ పిల్లల భవిష్యత్తును చూసైనా సరే నువ్వు మారు మనసు పొందితే చాలు. అందుకే ఆ ప్రకటన గ్రంథంలో మొదటి సంఘమైన ఎఫెసీ సంఘంతో చెప్తా ఉన్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు మారు మనసు పొందితేనే సరి.
లేకపోతే నీ దీపస్తంభం దగ్గరికి వచ్చి నీ దీపాన్ని తీసేస్తానని చెప్పాడు దేవుడు. ఒక తండ్రిగా నీ క్రియలు ఇంకా మారకపోతే, ఇంకా కోప్పడుతూ, ఇంకా అసహ్యమైన క్రియలు చేస్తూ, ఇంకా కుటుంబానికి అవమానకరంగా జీవిస్తూ ఉంటుంటే, ఇదిగో ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీ క్రియల చేతనే నీకు ఘనత. బైబిల్ చెప్తుంది, పాపము నిన్ను పట్టుకుంటుంది. రేపొద్దున నీ పిల్లల భవిష్యత్తు చూసైనా సరే, ఇప్పుడైనా నువ్వు మనసు మార్చుకోగలిగితే, విడిచిపెట్టగలిగితే, ఒక మంచి తండ్రి, గుడ్ ఫాదర్, క్రియల చేత ఘనత పొందిన ఆ యొక్క యెహోయాదా లాంటి కృప యేసు నామములో నా తండ్రి మీకు అనుగ్రహించునుగాక. బైబిల్లో యేసయ్య చెప్తే ఇలా అన్నాడు, మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. కొంతమందికి తండ్రి అపవాదిగా ఉన్నాడంట, వాళ్ళ క్రియలే వాళ్ళు నేర్చుకుంటున్నారంట. అబద్ధానికి జనకుడు అపవాది. చాలామంది తండ్రులు పిల్లల దగ్గర అబద్ధాలు ఆడుతూ ఉంటారండి, భార్య దగ్గర అబద్ధాలు ఆడుతూ ఉంటారు, ఇంట్లో మోసం చేస్తూ ఉంటారు. నేనంటాను, బైబిల్ చెప్తుంది, నీ తండ్రి అపవాది ఏమో, ఒకసారి జాగ్రత్త పడు. అపవాది కుమారుడుగానే ఉండొద్దు. నీ తండ్రి యేసయ్య కనుక ఆయన కుమారుడు కాబట్టి, ఆయన రక్తంతో నువ్వు కడగబడ్డావు కాబట్టి నీ క్రియలు ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి. యేసు నామములో క్రియలు సరిచేయబడునుగాక. చేతులూపుతూ హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో చక్కని మాట ఉంది చూడండి, క్రియల గురించి మాట్లాడుతూ 19వ అధ్యాయం 8వ వాక్యం చూడండి. ఓ చక్కని మాట, సంఘ క్షేమాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ అక్కడ మాట చెప్తున్నాడు. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నీలో నీతి క్రియలు కనబడాలి. ఒక తండ్రిగా పరిశుద్ధుల నీతి క్రియలు. నిన్ను పిల్లలు ఫాలో అవుతూనే ఉంటారు, నిన్ను గమనిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా ఒక తండ్రి స్థానం దేవుడు నీకు ఇచ్చాడు. ఎన్నో బరువులు, బాధ్యతలు, పిల్లల క్షేమం కొరకు ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ ఉన్నావు, మంచిదే. అయితే క్రియల విషయంలో మరింత జాగ్రత్త పడు. కొంతమంది తండ్రులు ఉంటారండి, భార్యను ఉతికేసి ఆరేసి ఇస్త్రీ చేసి బీరువాలో పెడతా ఉంటారు. నేనంటాను, నువ్వు అలా ఉండొద్దు. భార్యను కొట్టే స్థానం నీకు ఇవ్వలేదు దేవుడు. రేపొద్దున నువ్వు ఈరోజు కొడతా ఉన్నావంటే రేపొద్దున నీ కొడుకు కూడా కొడతా ఉంటాడు, ఏ సందేహం లేదు అసలు. అన్నీ వదులుకొని ఆ ఇంటోళ్ళని, బంధువుల్ని అన్ని విడిచిపెట్టి నువ్వే సర్వస్వమా అని వచ్చిన నీ భార్యని ఎలా గౌరవించాలా? నీకు అన్నం వండి పెడుతుంది, బట్టలు ఉతికి పెడుతుంది, తిన్న ఆ కంచం కూడా నువ్వు కడగవు. అలాంటి భార్యకి ఏ స్థానం ఇవ్వాలండి? చాలామంది క్రియలు బాగలేదు. అందుకే బైబిల్ చెప్తుంది, ఇవి పరిశుద్ధుల నీతి క్రియలు. యెహోయాదా వంటి కృప యేసు నామములో మీకు అనుగ్రహించబడును గాక. చేతుల పైకెత్తి హల్లెలూయా. కొంతమంది తండ్రులు ఉంటారండి, పెద్ద కొడుకుని బాగా చూసుకుంటారు, ఇక చిన్న కొడుకుని ఏమి పట్టించుకోరు అసలు. కూతుర్ని అసలు పట్టించుకోరు అసలు. నేను ఎప్పుడు 2 చేతులు దేవుని సంధిలో ఒక అన్నగా మిమ్మల్ని పట్టుకుని వేడుకుంటా చెప్పే మాట, కూతురుని ఒకలాగా కొడుకుని ఒకలాగా చూడకుండా అయ్యా తండ్రులారా. దేవుడికి స్తోత్రం. చేతుల పైకెత్తి హల్లెలూయా. నీ స్తోమత కొలదే వారిని మంచిగా చూడు. 2 కళ్ళల్లో ఏ కళ్ళంటే ఇష్టం అంటే 2 కళ్ళు ఇష్టమే. తండ్రి స్థానం చాలా ఉన్నతమైనది. క్రియలు యెహోయాదా వంటి మంచి క్రియలు, ఘనతను పొందే క్రియలు. మైనస్గా చెప్తాను, ఇందులో నోవహును గురించి ఏమని రాశారు తెలుసా? ఆదికాండ గ్రంథంలో రాశారు చూడండి, 9వ అధ్యాయంలో 20 నుంచి 21 వరకు మీరు తర్వాత చదువుకుంటే, నోవహు ఒక ద్రాక్ష తోటని వేసి ద్రాక్షరసము తాగి మత్తుడై వస్త్రహీనుడైపోయాడు ఈ తండ్రి. వంటి మీద వస్త్రం ఉందో లేదో కూడా అర్థం కావట్లేదు, అంత మత్తులో ఉన్నాడు. చాలామంది తండ్రులు మత్తులో ఉంటారండి. చేతుల పైకెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి.
ఈ నోవాహు మత్తులో ఉన్నాడు, తాగేసిన మైకుల్లో ఉన్నాడు, వస్త్రహీనుడు. ఇప్పుడు చాలామంది భక్తి జీవితాల్లో రక్షణ వస్త్రాన్ని పోగొట్టేసుకుని మత్తులోకి వెళ్ళిపోతున్నారండి చాలామంది. ఆ మధ్యకాలంలో ఒక దైవజనుడు చెప్తూ ఉంటే విన్నా నేను. వాళ్ళ భార్య అంట, చేతులు ఎత్తి ఒకసారి హల్లెలూయా చెప్తారా? భార్య ఎంత, కొంతమంది భార్యల వల్ల కూడా భర్తలు పాడైపోతూ ఉంటారండి. భర్త పొద్దున్నంతా బాగా డ్యూటీ చేసుకుని సాయంకాలానికి ఇంట్లోకి వస్తాడంట. ఎక్కడ తాగడంటే ఇంట్లోనే తాగుతాడంట. ఎంత మంచి అలవాటు, ఇంట్లోనే తాగుతాడంట. తాగేటప్పుడు భార్య గ్లాసులో పోతుందంట. తర్వాత మిరపకాయ బజ్జియో అట్టికాయ బజ్జియో చికెన్ జాయింట్లో పట్టుకొచ్చి ఇస్తుందంట. ఎంత బాగా సపోర్ట్ చేస్తుందండి ఈ వైఫ్, నైఫ్లా ఉందన్నమాట ఈవిడ, అంత సపోర్ట్ చేస్తుంది. పిల్లోడు వస్తాడంటే, ఏంటమ్మా డాడీ తాగుతున్నాడు, ఒరే దగ్గరకు రాది, ఏ అరుకు దగ్గరకు రాది. అసలు వాళ్ళ పిల్లోడు కూడా, పక్కింటోడు కూడా తెలియదు, ఇంట్లోడికి ఎవ్వడికి తెలియదు అసలు. భార్య అంత సపోర్ట్, ఇంట్లోనే ఉండి గ్లాసులో పోసి తాగడే. పిల్లోడు వచ్చి అడుగుతుంటే దగ్గరకు అంటుందంట. సరే వాడు రోజులు గడుస్తూ ఉన్నాయి, వాడికి దగ్గు వచ్చిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. వాళ్ళ మమ్మీ దగ్గరికి అట్టుకొచ్చి దగ్గరికి ఇస్తుంటే వాడు చూసి, మమ్మీ ఇదొద్దు డాడీ తాగుతాడే. చాలామంది తల్లులు కూడా భర్త తాగుతూ ఉంటే ఏం చేయాలి? నువ్వు కన్నీళ్లు కార్చి స్త్రీగా ఉండాలి, క్రియలు మారాలని ఏడవాలి దేవుని పాదాల దగ్గర. నోవాహు వస్త్రహీనుడైపోయాడు, మత్తులోకి వెళ్ళిపోయాడు. చాలామంది మత్తులో ఉంటున్నారు. పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో, తండ్రిగా నీ బాధ్యతను గుర్తించు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పిల్లల భవిష్యత్తు నీ మీద ఆధారపడి ఉంది. ఒక యజమానిగా, ఒక కుటుంబ పోషకుడిగా, సంరక్షకుడిగా నువ్వు మత్తులో ఉంటే నీ పిల్లలు ఏ స్థానంలో ఉంటారో ఆలోచించు. పరిశుద్ధాత్ముడు నీ మనోనేత్రాలు వెలిగించునుగాక. హృదయంలో ఉన్న ఆ గొప్ప మార్పు యేసు నామములో కలుగు చేయునుగాక. ఓకే, మంచి తండ్రి క్రియలు చేత ఘనత పొందుతాడండి. గుడ్. రెండో విషయంలోకి వెళ్ళిపోతున్న సెకండ్ వన్, ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదవండి. ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించే ఇస్సాకును తీసుకొచ్చి మోరియా పర్వతం మీద బలి అర్పించు. ఇక్కడ అబ్రహాము మంచి తండ్రి. అబ్రహాము గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు ప్రేమించే కుమారుడు. అంటే తండ్రి ఏ స్థానంలో ఉన్నాడు తెలుసా? ప్రేమించే తండ్రి. అనండి ఒకసారి మీ నోటితో. బిడ్డలను ఖచ్చితంగా తండ్రి ఎప్పుడు ప్రేమ చూపుతూనే ఉండాలండి. లేక పుట్టాడు కుమారుడు ఇస్సాకు. ఎంత ప్రేమ పెంచుకున్నాడండి తన కుమారుడి మీద. ఒక తండ్రి బిడ్డల్ని ఎప్పుడు కూడా ప్రేమతోనే పెంచాలండి, ప్రేమను చూపుతూనే పెంచాలి. చాలామంది పిల్లలు తండ్రి దగ్గరికి రావాలంటే భయపడిపోతూ ఉంటారు. బాబోయ్ నేను మా డాడీ దగ్గరికి వెళ్ళను బాబోయ్, కర్ర అట్టుకున్నాడంటే ఇరిగిపోవాల్సిందే అది అసలు. బాబోయ్ మమ్మీ నీ దగ్గరే ఉంటాను కానీ అసలు డాడీ దగ్గరికి పోను అంటారు వాళ్ళు. తండ్రి ప్రేమను చూపాలండి. అబ్రహాము మంచి ఫాదర్, గుడ్ ఫాదర్. నీవు ప్రేమించే ఇస్సాకు మీద ఎంత ప్రేమను చూపుతున్నాడండి. ఇస్సాకుకి ఆ విధేయత ఎలా వచ్చింది? తండ్రిని బట్టే. కట్టెలు, ఆ యొక్క కట్టెలు పేర్చి కాళ్ళు చేతులు కట్టేసి ఆ బలిపీఠం మీద పెట్టేసిన ఏమి ఒక్క మాట కూడా అంటలేదంటే కొడుకు. ఆ తండ్రి ప్రేమ తనకు తెలుసు. నా తండ్రి నాకు హాని చేయడు, నా తండ్రి నాకు అన్యాయము చేయడు. ఈరోజు నిజంగా ఆత్మీయులైన మీరు ఆలోచించండి, బిడ్డలను ఎంత ప్రేమ చూపగలుగుతున్నారు మీ పిల్లల మీద. చాలామంది తండ్రులు ఉన్నారు, ఎప్పటికీ పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంటుంది వాళ్ళకి.
ఆల్మోస్ట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది మీ పిల్లల గురించి ఎంతో బాధ్యతలు తీసుకుంటున్న మంచి తండ్రులు ఇక్కడ కూడా ఉన్నారు. నేను అభినందిస్తున్నాను. అబ్రహాము వంటి మంచి మనస్సు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. గట్టిగా చేతులెత్తి హల్లెలూయా. అన్ని విషయాల్లో అబ్రహాం ఎంతో ప్రేమను చూపాడండి ఇస్సాకు మీద, అస్సలు మమకారం చూపాడు. అసలు ఆ ప్రేమకు అవధులు లేవు. నేను అంటాను, భౌతిక తండ్రి ఎంత ప్రేమ చూపిస్తే పరలోకపు తండ్రిని ఎంతగా ప్రేమించాడు ఒకసారి ఆలోచించు. పరలోకపు తండ్రి ఎంత ప్రేమ చూపుతా ఉన్నాడు నీ మీద. ఆయన ప్రేమకు దూరం అవ్వద్దు. చాలామంది దేవుని ప్రేమకు దూరంగా ఉంటున్నారండి. తప్పిపోయిన కుమారుడు చూడు, తండ్రి ఎంతగా ప్రేమించిన తండ్రికి దూరం అయిపోయాడు. ఆస్తిలో నాకు భాగం ఇచ్చే అంటున్నాడు, ఆస్తి ఇచ్చేసే అంటున్నాడు. ఆస్తి పట్టుకుని వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు. అంత ఆరిపేసి పోగొట్టేసుకున్న తర్వాత మళ్ళా తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. నా తండ్రి దగ్గర చాలామంది పనోళ్ళు ఉన్నారు కదా, ఒక్కడిగా నేను వెళ్ళి జాయిన్ అవుతాను అనుకుని వచ్చాడు. నిజంగా మామూలు తండ్రి అయితే ఏమనాలంటే, ఎవరే పోరా ఇంట్లోంచి, ఆస్తంతా పట్టుకుని వెళ్ళిపోయి తగలబెట్టేసి మరలా నా ఇంటికి వస్తావా, గుమ్మం ఎక్కవా, కాళ్ళు ఎరగొడతాను అంటాడు మామూలు తండ్రి అయితే. కానీ ఈయన పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన మనసు ఉంది కనుక ఎలాంటి బిడ్డల్ని పోగొట్టుకోడని ఏ తండ్రి కూడా వారిలో ఉన్న లోపాలు దిద్దుతూ సరిచేయడానికి ఇష్టపడతా ఉంటాడు. వెంటనే ఎక్కడో ఉన్న వ్యక్తి వస్తూ ఉంటుంటే చేతులు చాపి అతని మీద కనికర పడ్డాడంట. అతని కోసం విందు చేశాడట, వస్త్రాలు ఇచ్చాడట, ఉంగరం పెట్టాడంట, చెప్పులు ఇచ్చాడంట. చాలామంది తండ్రులు పిల్లలకి బట్టలు కొలతలు, అసలు నాకు ఈ తండ్రి గురించి ఆలోచిస్తున్నప్పుడు, వీడు వెళ్ళిపోయి చాలా రోజులు అయిపోయింది కదా, వాడు చెప్పులు ఆది ఎలా తెలిసింది, బట్టలు ఆది ఎలా తెలిసిందంటే ఎంత ప్రేమించాడో ఒకసారి చూడండి. అసలు ఊహించండి ఒకసారి. అసలు పిల్లలకి బట్టలు కొండ, బర్త్డే వచ్చింది, బట్టలు కొనాలంటే అమ్మతో వెళ్ళరా నువ్వు, నాకేం తెలియదు. దేవుడికి స్తోత్రం. ఇలా లేడు ఈ తండ్రి. నేను కూడా బర్త్డే మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను, అడుగుతాను, ఈ డ్రెస్ ఎవరు కొన్నారా అంటే, మమ్మీ. డాడీ ఏమయ్యాడో తెలియదు. ఈ చెప్పులు ఎవరు కొన్నారు, మమ్మీ. ఆ డబ్బులు ఇచ్చింది నేనేనని అంటుంటారు. దేవుడికి స్తోత్రం. నువ్వేలే. ప్రేమ చూపాలి. అసలు వాళ్ళకి ప్రేమను పంచాలి వాళ్ళ మీద. అసలు వెళ్ళిపోయి ఎన్నో రోజులు అయిపోయింది కదా, అసలే ఆ యొక్క సైజు, ఆ యొక్క ఆది ఎలా తెలిసింది అసలు ఆ తండ్రికి. చెప్పులు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఉంగరం కావచ్చు. ఎంత ప్రేమ అండి ఆ కొడుకు మీద. అసలు మీరు ఆ వాక్యం చూడండి ఒకసారి. అసలే ఆ లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. లూకాసు వార్త 15:20 చదువు. ఇంకా దూరంగా ఉన్నప్పుడు, ఇంకా దూరంగానే ఉన్నాడు. తండ్రి వాడిని చూసి కనికరపడి లాంగ్ జంప్ చేశాడంట, పరిగెత్తుకుని వచ్చి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడండి. ఎంత ప్రేమ అండి. ఈరోజు ఆలోచించండి తండ్రులారా, మీకు ఎన్నో గుండెల మీద బరువులు ఉన్నాయి. పిల్లల్ని మోస్తూ ఉన్నారు, మీ భుజాల మీద, మీ గుండెల్లో మోస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి ఎన్నో కలగంటూ ఉన్నారు. అయితే ప్రేమ ప్రతి లోపాన్ని దిద్దేస్తూ ఉంటుంది. ప్రేమ ప్రతి దోషాన్ని కప్పేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు తండ్రులు, రే నీ ముఖం నాకు చూపించొద్దురా అని వాళ్ళ మీద అసహ్యపడుతూ ఉంటారు. అలా వద్దు. ఒక తండ్రిగా నువ్వు ఎప్పుడు ప్రేమను పంచేవాడిగా ఉండాలి, ప్రేమను చూపేవాడిగానే ఉండాలి. అబ్రహాము గుడ్ ఫాదర్. అసలు ఎంత ప్రేమ. ఇస్సాకు అనే మాటకి నవ్వు. అంతగా ప్రేమ, బలి అర్పించడానికైనా సరే ఆ తండ్రికి ఎంత ప్రేమ కొడుకు మీద. ఈరోజు మీరు ఒక్క నిమిషం మనసు పెట్టి ఆలోచించండి. ఒక సందర్భం మీకు చెప్తాను. 2 చేతులు అల్లాడిస్తూ ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. హుషారుగా చెప్పాలా, వెనకాల ఉన్నవాళ్ళు కూడా చెప్పాలా, అందరూ కలిసి హల్లెలూయా. ఒక కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడండి. కొన్నిసార్లు పిల్లలు ఇంట్లో డాడీ మీద కోపము, అమ్మ మీద కోపము, ఎవరెవరో మీద కోపాలు చూపించి
ఇల్లు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు పిల్లలు చాలామంది. ఈ కొడుకు తండ్రి తన కష్టార్జితంతో చదివిస్తే ప్రయోజకుడు అవుతాడని ఎదురు చూస్తే అస్సలు ఏమీ పట్టించుకోకుండా తండ్రిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. చదువు నిమిత్తమై ఎంతో ప్రయాసపడ్డాడు ఆ తండ్రి. ఆ పిల్లోడు కొరకు కష్టపడి చదివించడం కొరకే చాలా ప్రయాసపడితే ఆ తండ్రి వెళ్ళిపోయాడు. ఆ తండ్రిని విడిచిపెట్టేసి ఆ కుమారుడు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. అసలు వెతుకుతూ ఉన్నాడు ఆ తండ్రి, దొరుకుతాడేమో ఈ కుమారుడు, కనీసం వస్తాడేమో అని ఎంతో ప్రేమను చూపుతూ ఉన్నాడు. ఇక చూసి 1000 కళ్ళతో ఎదురు చూసి ఇక తన వల్ల కాక ఇంకేం చేశాడంటే, ఆ తండ్రి ఎక్కడున్నా నా కొడుకు క్షేమంగా ఉండాలి అని అనుకుని తను చదువుకుంటున్న హాస్టల్ దగ్గరికి, ఆ పిల్లోడు హాస్టల్లో చదువుతూ ఉంటుంటే హాస్టల్ దగ్గర కూడా వెళ్ళాడు. అక్కడ కూడా లేడండి, ఇక్కడికి రావట్లేదండి పిల్లోడు, ఏమైపోయాడు అనుకుని ఆలోచిస్తూ ఉంటుంటే, సరే నా కొడుకు, అప్పట్లో మొబైల్స్ ఏమీ లేవు, నా కొడుకు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలే, ఏదో రోజు నా కుమారుడు వస్తాడు అనుకుని ఇక పేపర్ యాడ్ ఇచ్చాడు. పలానా అడ్రస్ ఇచ్చి, నా కుమారుడా నువ్వు ఎక్కడున్నా నీ కోసం తండ్రిగా 1000 కళ్ళతో నేను ఎదురు చూస్తున్నాను, అంత ప్రేమతో నీ మీద ఆ ప్రేమ చూపి ఎదురు చూస్తూ ఉన్నాను నీ కోసం, నువ్వెక్కడున్నా సరే త్వరగా నువ్వు రావాలి, ఈ యాడ్ నీకు దొరికిన వెంటనే, ఈ పేపర్ నీకు దొరికిన వెంటనే ఎక్కడున్నా నువ్వు వచ్చేసేయి, మన ఇల్లు అడ్రస్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది అని ఆ అడ్రస్తో సహా ఆ పేపర్ యాడ్ ఇచ్చి తండ్రి ఆ పేపర్ యాడ్ ఇచ్చాడు. కుమారుడు తండ్రిని విడిచి వెళ్ళిపోయాడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఆ కొడుకు తండ్రిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత చాలా లాస్ అయిపోయాడు. నిజమేనండి, తండ్రిని ఎప్పుడైతే విడిచిపెడతామో, తండ్రికి ఎప్పుడైతే దూరం అవుతామో అంత లాస్ అవుతాం మనం. అన్ని పోగొట్టేసుకున్నాడు. చివరికి పిచ్చోడి కింద తయారైపోయి చెత్త కుప్పల్లో ఏదైనా దొరికితే తిందామా అంత స్థాయి వచ్చేసింది ఆ కుమారుడికి. వెతుకుతూ ఉంటుంటే ఏదైనా ఆహారం దొరికితే బాగుండు అనుకుని ఆ చెత్త కుప్పల్లో ఎదుగుతూ ఉంటుంటే ఆ చెత్త కుప్పల్లో ఒక పేపర్ కనిపించిందండి. అది ఓపెన్ చేసి చూస్తే వాళ్ళ నాన్నగారు ఇచ్చిన యాడ్ పేపర్లో ఇచ్చాడు. ఆ పేపర్ తీసుకుని చదివాడు అన్నమాట. నా తండ్రి ఎంత కాలం నుంచి నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. అయ్యో తండ్రి నేను చాలా బాధ పెట్టానని దుఃఖం వచ్చింది. ఆ పేపర్ చదివిన వెంటనే ఏడుస్తూ ఉన్నాడు. వెంటనే ఒక లెటర్ తీసుకుని, అప్పట్లో లెటర్స్ రాసేవాళ్ళు కదండి, లెటర్ తీసుకుని ఒక ఉత్తరం రాసి, వాళ్ళ తండ్రి అడ్రస్కి ఒక ఉత్తరం రాసి, నిజంగా నేను నీకు దూరమై వెళ్ళిపోయాను కదా, అన్నీ కోల్పోయాను కదా, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు అనడానికి ఏదైనా ఒక సూచన చూపించు తండ్రి. మన ఇంటి దగ్గర జామ చెట్టు ఉంటుంది కదా, మన పెరట్లో జామ చెట్టు ఉంటుంది కదా, మన వెనకాల నుంచి రైల్వే ట్రాక్ వచ్చింది కదా, నేను ఆ ట్రైన్ మీద వస్తాను, నిజంగా నువ్వు నన్ను కోప్పడకుండా ప్రేమిస్తున్నావు అంటానికి ఒక సూచన నేను అడుగుతున్నాను నాన్న అనని, మన ఇంటి దగ్గర జామ చెట్టు ఉన్న ఆ జామ చెట్టుకి కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మకి ఒక్క క్లాత్, ఒక తెల్లటి క్లాత్, ఒక వస్త్రం, ఒక టవలో లేకపోతే ఒక బెడ్షీటో, ఒక క్లాత్ దానికి కట్టు, ఆ కొమ్మకి కట్టు. నేను ఆ ట్రైన్ మీద వచ్చేటప్పుడు చూసి ఆ క్లాత్ని చూస్తే నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు, నా మీద నీకు ప్రేమ ఉందని నాకు అర్థమవుతుంది, లేకపోతే కోపంతోనే ఉన్నావేమో, నీ దగ్గరికి నేను రాలేనేమో, ప్రేమకు గుర్తుగా ఒక్క క్లాత్ కట్టు నాన్న అని అన్నాడంట. లెటర్ రాసి పంపించాడు. ఆ ఉత్తరం వచ్చి చదువుకున్నాడు. సరే రేపైనా వస్తాడు నా కొడుకు, ఎల్లుండైనా వస్తాను ఎదురు చూస్తున్నాడు తండ్రి. వెంటనే ఈ తండ్రి ఆ లెటర్ చదివిన వెంటనే ఆ యొక్క తన దగ్గర ఉన్న వస్త్రాలు, క్లాత్, కొడుకు ఒక్క క్లాత్ కట్టమన్నాడు. జాన్ చెట్టు కొమ్మకి ఒక్క క్లాత్ కట్టమంటే తండ్రి ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ఆ జాన్ చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయో అన్ని కొమ్మలకి కూడా తన ఇంట్లో ఎన్ని వస్త్రాలు ఉన్నాయో అన్ని వస్త్రాలు, టవలు, పంచ, షర్టు అవన్నీ తీసుకుని వెళ్ళిపోయి జాన్ చెట్టు కొమ్మలన్నిటికీ కూడా క్లాత్ కట్టేశాడు అన్నమాట. క్లాత్ కట్టేస్తే ఆ కుమారుడు ట్రైన్ మీద వెళ్తా దగ్గరికి వచ్చిన వాళ్ళ ఇంటి దగ్గరలోనే స్టేషన్, స్లోగా వెళ్తున్నప్పుడు దగ్గరికి నుంచి చూస్తుంటే జాన్ చెట్టు కనబడట్లేదు, కానీ జాన్ చెట్టునన్నిటినీ కూడా క్లాతే కనబడుతుందంట.
జాన్ చెట్టుని చూస్తూ ఉండండి, అన్ని కొమ్మలకి క్లాత్లు కనబడుతున్నాయి. వెంటనే దిగిపోయి తండ్రి దగ్గరికి ఆ కుమారుడు వెళ్తున్నప్పుడు ఇలా దగ్గరికి వెళ్ళి చూసినప్పటికీ, తండ్రి ఒక్క క్లాత్ కట్టమంటే నీకు దూరం అయిపోయిన నా మీద ఎంత ప్రేమ చూపావా, అసలు చెట్టంతా అన్ని కొమ్మలకి నుండా క్లాత్ చుట్టేసావా, ఎంత ప్రేమ నా మీద చూపించావా అని నీ దగ్గరికి వెళ్ళిపోయి తండ్రిని హత్తుకున్నాడంటే నా కుమారుడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నేనంటాను, భౌతిక తండ్రి ఎంత ప్రేమించుంటే పరలోకపు తండ్రి నిన్ను ఎంత ప్రేమించాడు తెలుసా? నీకోసం ఆఖరి రక్తపు బొట్టు వరకు కల్వరిలో ప్రాణత్యాగమే చేశాడు ఆయన. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసనగా ఉండునట్లు మిమ్మల్ని మీకోసం ఆయన బలిగా అర్పణగా అప్పగించుకున్నాడు. కొన్నిసార్లు యేసయ్య ప్రేమను కూడా నువ్వు దూరం అయిపోతున్నావు కదా. నీ పరలోకపు తండ్రి నేను ఎంత ప్రేమిస్తున్నా సరే, మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా ఇంకా దేవునికి దూరంగానే ఉంటుంటుంటే దినమెల్లా లోబడని ప్రజల వైపు ఆయన చేతులు చాపుతున్నాడు. ఇప్పుడైనా వస్తాడేమో నా కుమారుడు, ఇప్పుడైనా వస్తుందేమో నా కూతురు, నాకు దూరంగా ఉండొద్దు. ఆ ప్రేమ గల తండ్రి చేతులు చాపుతూనే ఉన్నాడు. సహోదరుడా, ఒక్క వస్త్రం కూడా నీ కోసం మిగిల్చుకోలేదు ఆయన. సిలువలో వ్రేలాడిన ఆ స్థితిని ఒక్కసారి గుర్తు చేసుకో. ఎంతగా నిన్ను ప్రేమించాడు, అసలు నీకోసం ప్రాణమే పెట్టేశాడు ఆయన. కనుక కుమారుడిగా, కుమార్తెగా నువ్వెప్పుడు కూడా దేవునికి దూరంగా ఉండొద్దు. ఆ తండ్రి ఎప్పుడు నీ మీద ప్రేమ చూపుతూనే ఉన్నాడు. యేసయ్య కృప నిన్ను ఆవరించునుగాక. ఆయన ప్రేమ తేరనే, ఆయన ప్రేమ చేతనే త్వరగా నువ్వు రక్షణ పొందుదువుగాక. ఆయన ప్రేమ చేతనే ప్రభు దగ్గరికి సమీపస్తుడుగా నువ్వు మారుదువుగాక. చాలామంది పరలోకపు తండ్రి ప్రేమ అర్థం కాదు, చాలా దూరంగా ఉంటారండి. మందిరానికి వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు, తర్వాత వస్తానులే నేను అంటారు. దేవుని ప్రేమ నీకు అర్థమైతే దేవునికి ఎప్పుడు నువ్వు దూరంగా ఉండవు, దేవునికి మరింత సమీపస్తుడిగా నువ్వు మారుతావు. ఓకే, సరే, మూడవ మాటలకి వెళ్దాం. మూడవ తండ్రిని గురించి కూడా చెప్తాను. ఓకే, ఒకటి క్రియలు చేత ఘనతను పొందిన తండ్రి. ఎవరైన పేరు? యెహోయాదా అనండి ఒకసారి. రెండవది ప్రేమించే తండ్రి. ఎవరు? అబ్రహాం. సో మూడవ మాటలోకి వెళ్దాం. థర్డ్ వన్, యోబు పుస్తకం 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదవగా విందాం. యోబు పుస్తకం 1వ అధ్యాయం 5వ వాక్య భాగం. వారి వారి విందు దినములు పూర్తి కాగా, వారి వారి విందు దినములు పూర్తి కాగా, యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించలేమో అని, దేవుణ్ణి ఒకవేళ దూషిస్తారో ఏమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేశాడు. యోబు ఒక మంచి తండ్రి, ఒక గుడ్ ఫాదర్. సో మూడవదిగా తండ్రికి ఉండవలసిన మంచి లక్షణం, లేకపోతే మంచి తండ్రికి ఉండవలసిన లక్షణం ఏమిటంటే ప్రార్థించే తండ్రి. యోబు అరుణోదయంని లేస్తూ ఉన్నాడు. సూర్యుడు ఇంకా ఉదయించక ముందే నిద్ర మేలుకుని ప్రతి పిల్లల కోసం, తనకున్న 10 మంది పిల్లల కోసం అరుణోదయంని లేచి ఒక్కొక్కరి కోసం చక్కగా దహన బలి అర్పిస్తూ ఉన్నాడండి. ఈరోజు ఈ ఉదయకాలం దేవుని మందిరంలో కూర్చున్న మీ ఆత్మీయ జీవితాల్లో తండ్రిగా నీ స్థానం, తండ్రులు కాబోతున్న వాళ్ళు కావచ్చు, తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఒక మంచి తండ్రిగా నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థించి ఎన్ని రోజులు అవుతుంది? ఒకేలా వీళ్ళు తప్పిపోతారేమోనని ప్రతిరోజు పిల్లల కోసం ప్రార్థిస్తూనే ఉన్నాడంట తండ్రి. చాలామంది పిల్లలు దూర ప్రాంతుల్లో హాస్టల్లో చదువుకుంటూ ఉంటారు. తండ్రి ఇక్కడ, పిల్లలు ఎక్కడో ఉంటారు. ఒక తండ్రిగా నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభా, నా పిల్లలు ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి సన్నిధి కూడా దగ్గరలో లేదు, తండ్రిగా నేను వాళ్ళకి దగ్గరలో లేను.
ఈ పాప లోకంలో నా పిల్లలు త్రోవ తప్పిపోకూడదయ్యా. వాళ్ళు ఈ యుక్త వయసులో, ఈ యవ్వన కాలంలో వాళ్ళు లోకాశలోకి వెళ్ళిపోకూడదయ్యా. నువ్వు చేసే ప్రార్థన వాళ్ళ ఇంటి చుట్టూ, వాళ్ళ చుట్టూ అగ్ని ప్రాకారంగా మారునుగాక. ఖచ్చితంగా ఒక తండ్రి ప్రార్థన బిడ్డల్ని ఎప్పుడూ సంరక్షిస్తూ ఉంటుందండి. భౌతికంగా తండ్రి, పిల్లలు ట్యూషన్కి వెళ్తూ ఉంటారు. గర్ల్స్ ట్యూషన్కి వెళ్ళి 10th క్లాస్లోకి వచ్చారనుకోండి, తండ్రి వాళ్ళ గురించి ఎన్నో కలలు కానీ ట్యూషన్ పెడతా ఉంటాడు. స్కూల్ అయిపోయిన తర్వాత అట్నుంచి అట్టే ట్యూషన్కి వెళ్తూ ఉంటారు. ఇంటికి వచ్చినప్పటికి 8:30, 9 అయిపోతుంది. ఆ తండ్రి ఏం చేస్తాడు తెలుసా? పిల్లలు ఒక్కరిగా రాలేరని ట్యూషన్కి వెళ్ళేటప్పుడు దించుతాడు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా ఆయన దగ్గరుండి ఎంతో భద్రత, సెక్యూరిటీ ఆయన ఇవ్వండి, పిల్లల్ని తీసుకెళ్ళటం ఆయనే, తీసుకురావటం కూడా ఆయనే. 8:30కి ఈ ఆడపిల్లలు ఎట్లా వస్తారనుకుని ఆయనే ట్యూషన్ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి తీసుకొస్తూ ఉంటాడు. ఇంత భద్రత ఇస్తున్నాడు కదా ఈ తండ్రి. ఓకే, నువ్వు వెళ్తున్నప్పుడు తీసుకొస్తున్నాం, వస్తున్నప్పుడు తీసుకొస్తున్నాం. మరి ఆ కాలేజెస్లో, ఆ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్లు రకరకాలుగా ఉంటుంది. ఈ టెక్నాలజీ యుగంలో పిల్లలు సెల్ ఫోన్కి బాగా దగ్గరైపోయి పాపానికి బాగా ఆకర్షించబడిపోతున్నారు. వాళ్ళ మనస్సులు మారాలంటే నువ్వు మోకాళ్ళు వేయాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. వాళ్ళని ఎన్నో విధాలుగా నువ్వు సెక్యూరిటీ ఇస్తున్నావు. నీ దగ్గర ఉన్నంతసేపు చాలా తల వంచే ఉంటారు వాళ్ళు. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ దగ్గర అమ్మో నా కూతురు పర్ఫెక్ట్, నా కొడుకు జెన్యూన్ అనుకుంటాను. నీ దగ్గర ఉన్నంతసేపు వాళ్ళు తలదించే ఉంటారు. ఆ స్కూల్లో, కాలేజీలో ఉన్నంతసేపు ఎట్లా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో. వాళ్ళు యుక్త వయసు వచ్చింది, ఆ వయసులో వాళ్ళకి వచ్చే ఆ ప్రాబ్లమ్స్ని బట్టి ఆకర్షించబడిపోతున్నారు చాలామంది. తండ్రిగా నువ్వేమని ప్రార్థన చేయాలి తెలుసా? వాళ్ళ హృదయంలో చెడ్డ తలంపులన్నీ నువ్వు తొలగించు ప్రభువా. చదువు మీద ఇంట్రెస్ట్ రావాలయ్యా, కుటుంబ బాధ్యతలు రావాలయ్యా, భక్తి చేయాలయ్యా. ఈ విధమైన ప్రార్థన నీకు రావాలి ఒక తండ్రిగా. యోబు పిల్లల కోసం మంచిగా ప్రార్థించాడండి. పరిశుద్ధ గ్రంథంలో మన పరలోకపు తండ్రి కూడా మంచి ప్రార్థన పరుడండి. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం చూడండి. మన పరలోకపు తండ్రి ఎంత ప్రార్థనా పరుడో చెప్పబడి ఉన్నది. ఆయన పెందల కాడనే లేచి, తండ్రులారా పెందల కాడే లేచే అలవాటు మీకు ఉండాలి. ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యానికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉన్నాడు పరలోకపు తండ్రి. మన గురించి ప్రార్థిస్తూనే ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుని కూడా ఇంకా విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ప్రభువును చూసైనా సరే నీకు ప్రార్థన ఆత్మ రావాలి, ప్రార్థన భారం రావాలి. బైబిల్లో ప్రార్థించేవాళ్ళు స్త్రీలే కాదండి, పురుషులు కూడా ప్రార్థించే తండ్రులు ఉన్నారు. యాకోబు రాత్రంతా మగసిరి గలవాడే దేవుని పాదాలు పట్టుకున్నాడు కదండి. 12 మంది ఇశ్రాయేలు గోత్రాలు. బెన్యామీన్ యెహోవాకు ప్రియుడు, యోసేపు ఫలించడు కొమ్మ, ఆషేరు దగ్గర శ్రేష్టమైన ఆహారం ఉన్నది. తన పిల్లలు ఎంత స్థానంలో ఉన్నారండి. యాకోబు మోకాళ్ళు వేశాడు కదా. నీ పిల్లల కోసం ఫీజులు కడతా ఉన్నావు, ఓకే, ఏది అడిగితే అది కొనిస్తున్నావు, ఓకే. వాళ్ళ తలంపులు నువ్వు మార్చలేవు కాబట్టి వాళ్ళ తలంపులకి కావలి ఉండు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయాలా. బైబిల్లో సమూయేలు గురించి ఏమని రాస్తుందో తెలుసండి. ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తూ ఉన్నారు సమూయేలు దగ్గరికి వచ్చి. ఏమంటున్నారు తెలుసా? చూడండి ఆ మాట. సమూయేలు మొదటి పుస్తకం 12:23. మా మట్టుకు మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానేస్తే యెహోవాకు విరోధంగా పాపం అదే గొప్ప పాపం. తండ్రి నేనే పాపం చేయలేదండి అనుకుంటున్నావు కదా, నువ్వు ప్రార్థన చేయకపోవటమే పెద్ద పాపం. నా మట్టుకు నేను ప్రార్థన చేయటం మానేస్తే దేవుని దృష్టిలో పాపం చేసినాడు, మారిపోతాం.
కనుక నీ కుటుంబ పిల్లల క్షేమం కొరకు ఫీజులు కడతా ఉన్నావు, అన్నీ అబ్బో వాళ్ళకి ఎంతో చేస్తూ ఉన్నావు. అయితే వాళ్ళ తలంపుల్ని కాయి ప్రభు అని ప్రార్థన చేయి. తల్లిగా తండ్రిగా నిజంగా ఒక ఆత్మీయ తండ్రిగా నా అభిలాష కూడా అదే. పిల్లల్ని మనం కాయలేం, వాళ్ళ తలంపుల్ని దేవుడు కాస్తాడు. వాళ్ళ హృదయంలో పవిత్రమైన తలంపులు ఇస్తాడు, బాధ్యత ఇస్తాడు, చదువు పట్ల ఆసక్తిని ఇస్తాడు దేవుడు. హాస్టల్లో చదువుకున్న పిల్లల గురించి చాలా మంచిగా ఉంటారు చాలా వరకు, కానీ ఫ్రెండ్స్ సర్కిల్ని బట్టి వాళ్ళ మనసులు మారిపోతూ ఉంటాయి. అందుకే భారంగా ప్రార్థన చేయి. రే మొదటి జాములేసి ప్రార్థన చేయి. అరుణోదయమైన యోబులాగా ప్రార్థన చేయి. నీ పిల్లలకి మంచి భవిష్యత్తు యేసు నామములో అనుగ్రహించబడును గాక. ఒక దైవజనుడిగా, నేను ఆత్మీయ తండ్రిగా ప్రతి వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి విశ్వాసి కోసం, ప్రతి కుటుంబం కోసం, ప్రతి పిల్లవాడి కోసం. ప్రభా, మా బిడ్డలు మా కళ్ళ మీద ప్రయోజకులు కావాలి, ఆశీర్వాదకారకులు కావాలి. ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి దేవుని కృపలో మన పిల్లలందరినీ వర్ధిల్లో చేయునుగాక. గుడ్. 4వ మాటలకు వస్తాను, టైం అయిపోతుంది, త్వరగా చెప్తాను. 4th one, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8-9 వాక్యాలు చదవగా విందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8 and 9 వాక్యాలు చదవగా విందాం. అయిన వారందరూ తండ్రి శిక్షించని కుమారుడు ఎవడు? తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతూనే ఉన్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కాదు, మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకి శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉండం. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి కదా. చాలు. 4వదిగా, శిక్షించే తండ్రి. చెప్పండి, ఏ తండ్రి అంటే ఈయన? ప్రేమించమన్నాడని వాడు ఎన్ని చేసినా ప్రేమే చూపుతూ ఉంటే వాడికి పనిష్మెంట్ కూడా ఉండాలి. శిక్ష ఉండాలి. నా దగ్గరున్న పిల్లలకి పనిష్మెంట్ ఉంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అసలు మామూలుగా ఉండదు. అసలుకి సీనియర్లకి బాగా తెలుసు అసలు వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే అంత స్ట్రిక్ట్గా. అసలు శిక్ష అంతే. ఏదైనా లోపం వచ్చిందంటే ఫాస్టింగ్ ప్రేయర్ అంతే, అదే ఇంకా శిక్ష. ఫాస్టింగ్ ఎన్ని రోజులు చెప్పను, అసలు వాళ్ళు దిద్దుకుంటారు. అందుకనే వాళ్ళు నిలబడి ఉన్నారు సేవలో. శిక్షను ఎప్పుడు తృణీకరించకూడదండి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరండి? అసలు తండ్రి శిక్షించాలా, పనిష్మెంట్ ఉండాలా. ఆఫీసర్లకే పనిష్మెంట్ ఇస్తున్నారు, దేవుడికి స్తోత్రం చెప్పండి కదా. మన పిల్లలకి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండాలా. వాడి సినిమాలు చూస్తున్నాడంటే చూడరా, ఛానల్ మార్చరా అనకూడదు. నువ్వు పుస్తకం తీ. పనిష్మెంట్ ఉండాలండి. శిక్ష చాలా అవసరం. మా మాస్టర్ గారు మంచి టీచర్ అండి. ఆయన అసలు పాఠాలు చెప్పిన మాస్టర్ గారు ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాడంటే, మా స్కూలు ఇప్పటికీ ఉంది, రోడ్డు ప్రక్కనే ఉంటుంది. మా ఇంటికి వెళ్ళే దగ్గరలోనే టర్న్ ఉంటుంది. ఇలా టర్న్ అవుతున్నప్పుడు అక్కడే ఉంటుంది స్కూల్. మేము చదివిన స్కూల్ ఇంకా ఉంది, అక్కడ చదువుతున్నారు పిల్లలు. మా నాన్నగారు వాళ్ళు రోజు అదే దారి గుండా వెళ్తారు అన్నమాట. ఏదో వాళ్ళ పనుల కోసమే వెళ్తూ ఉంటారు. మేము ఆ రోజు పాఠం అప్పు చెప్పలేదంటే, రోడ్డు ప్రక్కనే ఉంటుంది కాబట్టి, టర్న్లో ఉంటుంది కాబట్టి మా స్కూలు ఖచ్చితంగా వీళ్ళ పేరెంట్స్ వస్తారని. మా మాస్టర్ గారు ఏం చేసేవాడు తెలుసా? ఆ రోజు పద్యం అటజనగాంచి భూమి జురుడు ఓ చాలా పొడవు ఉంటాయి ఈ పద్యాలు. ఆ పద్యం కానీ ఏదైనా అప్పు చెప్పలేదంటే ఖచ్చితంగానండి ఆయన గోడ కుర్చీ ఏంచి చదివించేవాడు, నడ్డి మీద పుస్తకాలు పెట్టి చదివించేవాడు. అది కూడా లోపల కాదు, బయటే రోడ్డు మీద వెళ్ళి అందరూ చూస్తూ ఉంటారు అన్నమాట. అంత స్ట్రిక్ట్ అసలు మా మాస్టర్ గారు. నేను, అక్క, చాలామంది ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళందరూ బాగున్నామండి బాబు. పనిష్మెంట్ ఉండాలి. అసలు తండ్రి శిక్షించాలి. బైబిల్ ఏమని తెలుసా? బెత్తం వాడని తండ్రి కుమారుడికి విరోధం అయిపోతాడంట.
చూడండి ఆ మాట, సామెతలు 13:24. బెత్తం వాడాలి అసలు, అంతే. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. బెత్తం వాడని వాడు తన కుమారునికి విరోధి. యాపిల్ పండు రా, నువ్వు బలెంటోడు రా బాబు, రా, అరే చూడు, షూట్ చేయి, రారా బాబు, అసలు సూపర్ అసలు నువ్వు. అలే చెప్పండి ఒకసారి, హుషారుగా చెప్పండి. వీడు చాలా మంచి, పిల్లలందరూ మంచిగానే ఉంటారు. మంచివాడువేనా? చాలా మంచి పిల్లలు, అందరూ చాలా మంచివాళ్ళే. వాళ్ళ మమ్మీ ఏదో అడిగిందంట, వీడు ఏదో అడిగాడంట, ఇవ్వలా. మమ్మీ ఇవ్వా, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతానన్నాడు, అంతే. అన్నావా? ఎంత మంచోడు చూడండి. పిల్లల్లో ఉంటుంది ఆ స్పిరిట్ ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు కూడా, రే దగ్గర ఉందని కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోకూడదు అని పనిష్మెంట్ ఇచ్చి సెట్ చేశారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. కూర్చారా? గుడ్. నిజంగా మన పిల్లలు కూడా కొన్నిసార్లు ఉంటాయి, వాళ్ళకి పిల్లలు కదా, ఆ ఏజ్లో ఉంటారు, ఇల్లు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు, భోజనం చేయరు, కంచాలు గెట్టేస్తూ ఉంటారు, ఇంకా తండ్రుల మీద చాలా కోపాలు ఉంటాయి పిల్లలకి అసలు. అయినా శిక్ష, పనిష్మెంట్. నేను కూడా మీకు పనిష్మెంట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాడంటే, అసలు లేట్గా వస్తే గేట్లు వేసేసేవాడిని. అసలు ప్రేమ ఎక్కువైపోతుంది మీ మీద. దేవుడికి స్తోత్రం. పాటలు అయిపోయినా, ఆరాధన అయిపోయినా, వాక్యం మధ్యలో వచ్చినా సర్లే మన పిల్లలే కదా అని అలాగా మోస్తా ఉన్నాను. ఇక కర్ర ఇచ్చుకోవాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బెత్తం వాడని తండ్రి కుమారులకి విరోధి అయిపోతాడు. మీ కోరికే, మీ క్షేమం కోరే. ఆఫీస్కి అలా వెళ్ళవు కదా, నీ ఉద్యోగానికి అలా వెళ్ళవు కదా, స్కూల్కి అలా వెళ్ళవు కదా. దేవుని సన్నిధి అంటే అంత నిర్లక్ష్యమా? వద్దు. మన తండ్రి మనల్ని శిక్షిస్తే తట్టుకోలేము, కాబట్టి ఆయన శిక్షకు పాత్రులు కాకూడదనే నా ఆశ. బైబిల్లో పిల్లల్ని ఎలా పెంచాలో తెలుసండి. 137వ కీర్తనలో 9వ వాక్యంలో రాసుందండి. 137వ కీర్తన 9వ వాక్యంలో, నీ పసిపిల్లల్ని పట్టుకుని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అమ్మో, పసిపిల్లోడంటే చిన్న పిల్లోడు. ఎక్కడున్నాడు? ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లోడు ఉంటే బాడు. ఫస్ట్ చిన్న పిల్లోడినంట బండకేసి కొట్టాలి. ఏమైనా బతుకుతాడా? అదేమన్నా బట్టల మూట బండకేసి కొట్టడానికి? బండకేసి కొట్టినవాడు ధన్యుడు. అంటే బండ అంటే క్రీస్తు. బండ క్రీస్తు. వారు ఒకే బండలో పానం చేశారు. ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే వాక్యపు వెలుగులో ఉపదేశం వాళ్ళకి చెప్పాలా, శిక్షించాలా, కొన్నిసార్లు వాళ్ళని సెట్ చేయాలా. ఏ విధము చేతనైనా పౌలు గారు అంటారు కదా, మిమ్మల్ని సంపూర్ణులుగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలని. మీరంటే ద్వేషం కాదు. కొన్నిసార్లు సేవకులుగా మేము మిమ్మల్ని గద్దిస్తూ ఉంటాం, సరిచేస్తూ ఉంటాం. మీ మీద ద్వేషాలు మాకేమీ లేవు. మీరు ఏ విధము చేతనైనా సరే దేవుని ఎదుట నిలబడాలి. మచ్చ, డాగు, కలంకం లేని పరిశుద్ధ సంఘంగా ఉండాలని ఆత్మీయ తండ్రిగా కొన్నిసార్లు మిమ్మల్ని శిక్షిస్తున్నప్పుడు, దిద్దుతున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు నిజంగానే మీరు లోబడి, శరీర తండ్రికి ఇంత లోబడుతుంటే ఆత్మీయ తండ్రికి ఇంకెంత లోబడాలి. ఆ విధంగా మీరు భక్తి చేయగలిగితే కృపలో వర్ధిల్లుతారు. ఇట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. నిజంగా ఆ విధంగా పౌలు గారు మంచి తండ్రిగా ఉన్నాడు. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పాడు. ఆ మాట కూడా చదివేసేయండి. కొలస్సీ పత్రికలో 1:28 చూస్తే పౌలు గారు ఎంత సంఘానికి బుద్ధి చెప్పాడో తెలుసండి. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయాలనే ఆశ, ఆయన ఎదుట నిలబెట్టాలని, ప్రభు ఎదుట నిలబెట్టాలనే ఆశ. బుద్ధి చెప్తున్నాడు, గద్దిస్తున్నాడు, బోధిస్తున్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు. సేవకుల యొక్క అభిలాష ఒకటే, మిమ్మల్ని ఏ విధం చేత నేను ప్రభు ఎదుట నిలబెట్టాలి. కొన్నిసార్లు పనిష్మెంట్ ఇస్తున్నప్పుడు,
కొన్నిసార్లు గద్దిస్తున్నప్పుడు ఆ గద్దింపుని మీకు దీవెనగా, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నన్ను కొట్టుట నాకు ఉపకారమని నాతాను ప్రవక్త దావీదుని గద్దించినప్పుడు దిద్దుకున్నాడు. శిక్ష మనకి మేలే, పనిష్మెంట్ మనకి మేలే. అలాగని ఆ శిక్షను తృణీకరించొద్దు. చివరి ఆఖరి మాట చదివించి ప్రార్థిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యం చూస్తే, మంచి తండ్రికి ఉండవలసిన మంచి లక్షణం, 5వ లక్షణం చూడండి. ఇదిగో ఈ 3వసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. కింద వచ్చిన చూడండి ఆయన, పిల్లలు తండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తిని సమకూర్చాలి. గుడ్. ఆఖరిగా మంచి తండ్రికి ఉండవలసిన 5వ లక్షణం ఏమిటంటే ఆస్తిని సమకూర్చే తండ్రి. తండ్రులారా, మీ పిల్లలకి ఏం సమకూరుస్తున్నారు? మేము తినడానికే లేదండి, వాళ్ళకి ఏం చూడమంటారని అనకండి. నీకు వచ్చిన దాంట్లోనే వాళ్ళకంటూ ఏదో ఒక పాలసీ అయినా చెయ్యి. పిల్లలు పుట్టారంటే సంబరపడిపోవడం కాదు, వాళ్ళు ఎదుగొచ్చినప్పటికీ ఆ పిల్ల ఎలా చేయాలా? ఆస్తిని సమకూర్చాలి. ప్రతి తండ్రి ఆస్తి సమకూర్చాలా? బైబిల్లో పౌలు చెప్తున్నారు, ప్రతి తండ్రి, పిల్లలు కాదు తండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చాలి. మీ తండ్రి మీ కొరకు ఆస్తిని సమకూరుస్తూ ఉన్నాడు. పిల్లలు కూడా ఆ ఆస్తిని మిస్యూజ్ చేయకూడదు. నేను ఒక ఇంటికి వెళ్తే ఆ తల్లి చెప్తుంది అన్నమాట, మా అమ్మోళ్ళు నాకు ఇచ్చారండి ఆస్తి, మా ఆయన అమ్మేమన్నాడు, ఓ వెనకాల నుంచి ఏదో అంటున్నాడు, అమ్మేమని తోసేస్తున్నాడు నన్ను. నేను అమ్మను, నా కూతురికి నేను ఇస్తాను అన్నారు. మరి వాళ్ళ కూతురు ఇచ్చుకుంటుంది. అది ఎప్పుడు అలాగే ఉండాలంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆస్తిని సమకూర్చాలి తండ్రి. నీకు కొద్ది జీతం వస్తున్నా, దాంట్లో కొంత నీ పిల్లల గురించి డిపాజిట్ చేయి. ఒకవేళ ఇప్పటి వరకు చేయకపోతే ఇప్పటి నుంచైనా మొదలుపెట్టు. నా తండ్రి నాకేమి ఇచ్చాడు అని నీ పిల్లలు ప్రశ్నించేటట్లుగా ఉండకూడదు. తండ్రికి వచ్చిన దాన్ని అవసరమైతే నీ ఖర్చు తగ్గించైనా సరే పిల్లల గురించి ఒక ఫ్యూచర్ ప్లాన్స్ ఉండాలి ప్రతి తండ్రికి. ఆస్తిని కూడగట్టాలండి. మా తల్లిదండ్రులు మాకు సమకూర్చి ఇచ్చేయలేరు వాళ్ళు. నేను ఒకే ఆలోచించాను, నన్ను సేవకి అప్పగించేసుకున్నాను. నాకు ఇచ్చిన ఆస్తి కూడా అక్కడ కూడా దేవుని సేవ జరుగుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా పితరులు మాకు ఇచ్చిన ఆస్తిలో కూడా అది కూడా దేవుని పరిచర్య జరగాలి. ఇల్లు ఇచ్చారు, ఆస్తి ఇచ్చారు, అక్కడ కూడా దేవుని నామ స్మరణ జరగాలి. మా మామయ్య మొన్న ఒకసారి ఫోన్ చేసినాడు, ఎలా ఉన్నావు వెస్లీ అంటాడు ఇప్పుడు కూడా. దేవుడికి స్తోత్రం. మీ అమ్మగారికి, మీ తల్లికి పశువు కుంకాల మాన్యమా ఏదో అంటారు కదా, వాళ్ళు విచిత్రంగా మాట్లాడుతుంటారు, మనకి ఏం అర్థం అవ్వయి. పశువు కుంకాల మీద భూమి ఒకటి రాసి ఇచ్చాము, అప్పట్లో కొన్ని ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ మమ్మీ మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత సో వాళ్ళందరూ కలిసి, అన్నదమ్ములందరూ కలిసి ఏదో చేయాలనుకుని కొంత డిపాజిట్, అంటే మా నాన్నగారు ముందు చనిపోయారు, అమ్మ మరి మేము సేవలోకి వచ్చేసి అమ్మ ఒక్కరైపోయారు, నాయనమ్మ అమ్మ ఉండేవారు. వాళ్ళందరూ ఆలోచించుకుని ఏం చేశారంటే కొంత అమౌంట్ అది ఒక పాలసీ కింద చేశారు. పాలసీగా చేసి అమ్మమ్మ గారి పేరున మా అమ్మ పేరున కలిసి పెట్టారన్నమాట. అది నాతో మా మామయ్య మాట్లాడుతూ, అంటే దాని మీద ఇంట్రెస్ట్ వస్తే అది అలాగే ఉంటుంది డిపాజిట్, అదేం తీరు. దాని ఇంట్రెస్ట్ ఒకవేళ వస్తే అన్నలుగా మా అక్క కాబట్టి ఆ బాధ్యత అని చెప్పి కొంత అమౌంట్ ఇంట్రెస్ట్ వస్తే అది అమ్మ తీసుకుంటా ఉండేదంట అప్పట్లో. ఆ పాలసీ ఏమైపోయిందో మాకు తెలియదు, నేనే పెద్ద పట్టించుకోవాలి. మా ఆయనే ఫోన్ చేసి, ఉందా తెలుసా నీకు అన్న, తెలుసు మావయ్య. ఆయన అంటున్న మాట ఏంటంటే
అది ఉంటే అది మీ అమ్మ జ్ఞాపకరంగా ఏదైనా చర్చిలో ఉపయోగపడే వస్తువు కొను అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నాకు గుర్తొచ్చింది మాట. అవును కదా, పేరెంట్స్ మన కొరకు ఎంతో సమకూరుస్తూ ఉంటారు, వాళ్ళు త్యాగమైపోతూ ఉంటారు. మరి ఈరోజు తండ్రి పేర్లు తల్లి పేర్లు నిలబెట్టే పిల్లలుగా మీరు ఉంటున్నారా? నీకోసం అన్ని ఆస్తిని ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా తండ్రులుగా మీరు పిల్లల మనస్తత్వాలు ఖచ్చితంగా తండ్రి పేరు నిలబెట్టండి. ఇచ్చిన ఆస్తిని అమ్మేసి మొక్క చెక్కలు చేసేటట్లుగా మీరుంటే తండ్రికి ఏమీ గౌరవం ఉండదు. జరిగిన ఒక చిన్న సందర్భం, ఒక సంఘటన చెప్పేసి వెంటనే ప్రేయర్ చేస్తాను. చేతులు ఎత్తి ఒకసారి అల్లాడిస్తూ హల్లెలూయా అనండి. ఆ సందర్భం ఏమిటంటే, ఒకే ఒక కూతురు ఆ తండ్రికి, ఇక ఎవరు లేరు. చిన్నప్పుడే ఆ కుమార్తె తన తల్లిని పోగొట్టుకుంది. పుట్టిన తర్వాత తల్లి ఎవరో తెలియదు ఆ కుమార్తెకి. కానీ ఆ తండ్రి ఎంత గొప్పోడో తెలుసా? తల్లి లోటు ఎక్కడ కనపడకుండా పెంచాడండి ఆ తండ్రి. సూపర్, అసలు సెల్యూట్ చేయొచ్చు మనం. అసలు తల్లి లోటు, సాధారణంగా ఆడపిల్లకి తల్లి అవసరం ఎంతైనా ఉంటుంది. ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా చెప్పుకుంటుంది తల్లి దగ్గరే. అలాంటిది తల్లి లోటు అనేది లేకుండా ఆ తండ్రి పెంచాడు. అసలు చక్కగా పెంచాడు. బీటెక్ చదివించడానికి ఇష్టపడ్డాడు. చదివించే స్తోమత కాదు అతనిది, కానీ చదివించాలి, నా పిల్లలు, నా కూతురు ప్రయోజకు రావాలి, తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. చదువుకుంటా ఉంది. కాలేజీకి వెళ్ళిన 2 రోజులకే ఇంటికి వచ్చిన వెంటనే మొదలెట్టింది. పిల్లలు కాలేజీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి మనం ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ వాళ్ళు మొదలెట్టే విషయాలు చాలా విచిత్రంగా ఉంటుంటాయి. వెళ్ళిన వెంటనే 2వ రోజే మొదలెట్టేసింది, డాడీ నాకు ఐఫోన్ కొను. మామూలు ఫోన్ కాదంటే, ఏ ఫోను? నా ఫ్రెండ్స్ అందరి మధ్యలో నాకు నాముషాగా ఉంది, మామూలు ఫోన్ పట్టుకెళ్ళింది మాట పాప. ఐఫోన్ కొను అని గోల్ చేస్తూ ఉంటుంటే వాళ్ళ తండ్రి అన్నాడు, కొంటానులేమ్మా అన్నాడు. వెళ్ళిన 2వ రోజే మొదలెట్టేసింది. మొత్తం 3వ రోజుకి వచ్చినప్పటికి ల్యాప్టాప్ కొను, ఇంకా అడగటమే, ల్యాప్టాప్ కొను. 3వ రోజు అయిపోయింది. 4వ రోజులతో ఒక రోజు ఆగింది, గ్యాప్ ఇచ్చి స్కూటీ కొను. డాడీ అన్నాడు, కొంటానులే. ఓపిక పట్టమ్మా, నీకు ఏది కావాలో కొంటానులే అంటున్నాడు డాడీ. కొను అన్నాడు. ఏమీ కొంటలేదు. తర్వాత వారం రోజుల తర్వాత ఆ కాలేజీ ఎంత స్పెషల్ అంటే, వారం తిరగకుండా టూరిస్ట్ పెట్టారన్నమాట. డాడీ మా ఫ్రెండ్స్ అందరు కలిసి టూర్ వెళ్తున్నారు, నేను కూడా టూర్కి వెళ్తాను, డబ్బులు అంటే ఇస్తానులే అని. ఏం డాడీ, హేట్ డాడీ నువ్వు, అసలు ఏం డాడీ అని పుస్తకాలు తీసుకెళ్ళి డాడీ ముఖాన్ని మీద కొట్టి, మీకు అంత కృప ఉంటుందమ్మా, ఉంటుంది. అన్నీ తీసుకొచ్చి పెంచుతున్న చదువు ఇస్తుంటాడు, తండ్రి మీద మొఖాల మీద పుస్తకాలు కొడతారు, ఏమైనా చేస్తారు మీరు. అంత కృప ఉంటుంది చదువుకునే పిల్లలకి. విసిరి కొట్టేసి లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంది. డోర్ తీయని టిఫిన్ చేశాడు వాళ్ళ నాన్నగారే. పాపం ఆవిడకి ఏమీ రాదు, వంట చేయదు, కాఫీ పెట్టదు, కనీసం జడ కూడా వేసుకోదు, ఆయన వేయాలా. డోర్ తీ, టిఫిన్ చేయి అని అంటే డోర్ తీయట్లేదు. మధ్యాహ్నం భోజనం డోర్ తీ అంటే తీయట్లేదు. రోజు అయిపోయింది, తలుపు తీయట్లా. రాత్రి పడుకున్నాడు నాన్న. మరుసటి రోజు ఆమె నిద్ర లేవాలా. నిద్ర లేచినప్పటికి 8 అయిపోయింది. కాలేజ్కి వెళ్ళాలి, 8 అయిపోయింది. 7కే కాలేజ్. అయ్యో గబగబా మెలకు చూసి డోర్ ఓపెన్ చేసి చూసుకుంటే 8 అయిపోయింది. గబగబా ఫ్రెష్ అయ్యి, నాన్న నన్ను టిఫిన్కి అడగలేదు, భోజనానికి అడగలేదు, ఏంటని దగ్గరికి వెళ్ళి తలుపు కొడతా దగ్గరికి జారేస్తుందన్నమాట. అలా డోర్ అలా ఓపెన్ చేస్తున్నట్టు డాడీ పడుకుని ఉన్నాడు. దగ్గరికి వెళ్ళింది, డాడీ అని అలా గుండెల మీద కొడతా ఉంది. కొడతా ఉంటుంటే ఇంకెక్కడ డాడీ, నిద్రలోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయాడు. ఆయన తల దగ్గర ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో ఇలా ఉందన్నమాట. ఇలా రాసుకున్నాడు ఆ తండ్రి. అమ్మా నీవు నన్ను ఫోన్ కొనమని అడిగావు, కొంటానులే అన్నాను. ల్యాప్టాప్ కొనమని అడిగావు, కొంటానులే, 2 నెలలు టైం ఇయ్యి అని అడిగాను.
స్కూటీ కూడా కొనమన్నావు, నీకేమీ కొనలేకపోయాను, 2 నెలలు ఓపిక పట్టు అని అన్నాను. ఎందుకంటే నీ పేరున ఒక ఇల్లు కొన్నానమ్మా, నీ పేరున ఒక ఇల్లు కొన్నాను, అది బ్యాంక్ లోన్ రావాలి, 2 నెలలు టైం పడుతుంది. ఇంత ప్రాజెక్ట్ ఉండగా ఇవి తర్వాత కొందామని అనుకుంటా వచ్చాను, అందుకొరకే 2 నెలలు టైం అడిగానమ్మా నీకు అని నా పేపర్లో రాసి ఉంటే ఆ మ్యాటర్ చదువుతూ ఉంటుంటే ఇంకా తండ్రి అంటే ఇంకెక్కడొస్తాడు ఆ తండ్రి? ఒక తండ్రి నీ కొరకు ఆస్తి సమకూర్చడం కొరకు, నీ భవిష్యత్తు కోసం ఆయన త్యాగం అయిపోతున్నప్పుడు కూడా అది కొను ఇది కొను, నువ్వు అసలే కొనలేవే, వాళ్ళ తండ్రే బాగున్నాడు, వాళ్ళ డాడీ మంచోడు అని తండ్రి మీద ఇలా హేళన చేసి మాట్లాడుతున్న పిల్లలు లేకపోలేదండి. నేనంటాను, నువ్వు అది కొని ఇది కొనని తండ్రిని అడగొద్దు. బుల్లెట్ కొని అంటారు కొంతమంది పిల్లలు, కొనుక్కో, నీ డబ్బులతో కొనుక్కో, నువ్వు సంపాదించుకొనుక్కో, తండ్రిని అడగొద్దు. నీకు ఆయన ఆస్తి ఎలా సమకూరుస్తూ ఉంటాడు. ఫోన్ కొను 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 నువ్వు కొనుక్కో, పార్ట్ టైం జాబ్ చేసి కొనుక్కో, తండ్రి ప్రాణాలు తోడొద్దు. చాలామంది పిల్లలు తండ్రి వాల్యూ తెలియకుండా అది కొను ఇది కొనని పట్టి జీడి పాకంలాగా ఏడిపిస్తూ ఉంటారు. లగ్జరీ లైఫ్ కోసం అడుగుతూ ఉంటారు. చెయ్యి, నీ కష్టంతో చెయ్యి, నువ్వు సంపాదిస్తే తెలుస్తుంది ఆ సంపాదన విలువ. తండ్రిని అదుకొని ఇదుకొనని పట్టి పీడించొద్దు. నీకోసం ఆల్రెడీ ఆస్తి సమకూర్చాడు తండ్రి. తండ్రిని ఇప్పటికైనా గౌరవించు, ఇప్పటికైనా గౌరవించు. యేసయ్య నిన్ను దర్శించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. నేను ముగిస్తా ఉన్నాను. తండ్రులే కుమారులకి అలంకారం. మంచి తండ్రికి ఉండవలసిన 5 లక్షణాలు ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ వచ్చాడు. ఈ 5 లక్షణాల్లో ఏది లేకపోయినా అడుగు దేవుణ్ణి. 1, క్రియలు చేత ఘనత పొందిన తండ్రి. 2, ప్రేమించే తండ్రి. 3, ప్రార్థించే తండ్రి. 4, శిక్షించే తండ్రి. 5వది ఆస్తిని సమకూర్చే తండ్రి. ఈ మాటలు మన గుండెల్లో దేవుడు హృదయం అనే పలక మీద ముద్రించునుగాక. అందరూ మోకరించి